అందరికీ నమస్కారం. మీ అందరినీ ఈ వెబినార్లో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ వి ఆల్ నో, ఈ సెషన్లో మనం 2024లో లాంచ్ చేసిన కొత్త ఫీచర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీలాంటి వాల్యుబుల్ కస్టమర్ సజెస్ట్ చేసిన ఫీడ్బ్యాక్స్ని బట్టి మేము ఆల్వేస్ వర్క్ అవుతున్నాం. అలా మేము 2024లో ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ఫీచర్స్ గురించి నేటికి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ సెషన్ని స్టార్ట్ చేసేదానికి ముందు మనం ఈ సెషన్ యొక్క ఎజెండాని క్విక్గా చూద్దాం రండి. ఈరోజు సెషన్లో మనం ప్రతి మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి చేయకపోతున్నాం అండ్ యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్లో జరిగిన రీఫైన్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ జిఎస్టీ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి వచ్చిన అప్డేట్స్ని మనం చూడబోతున్నాం. లాస్ట్గా అడిషనల్ లాంచెస్ ఏమేమి వచ్చిందో అది చూద్దాం. కుట్టి రీక్యాప్తో ఈ సెషన్ని ఎండ్ చేస్తాం. అండ్ లాస్ట్గా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉండింది అంటేను మేము దాన్ని డిస్కస్ చేద్దాం. సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి మనం మాడ్యూల్ వైజ్ ఎన్హాన్స్మెంట్స్ చూడబోతున్నాం. ఈ మాడ్యూల్ వైజ్ ఎన్హాన్స్మెంట్లో మనం డాష్ బోర్డ్, ఐటమ్స్, కాంటాక్ట్స్, సేల్స్, పర్చేసెస్, అకౌంటెంట్ అండ్ కస్టమ్ మాడ్యూల్ వల్ల వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. డాష్ బోర్డ్తో స్టార్ట్ చేద్దాం. మన జోహో బుక్స్ని ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ డిస్ప్లే అయ్యే పేజ్ ద డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మనకి ప్రస్తుతానికి ఎంత రిసీవబుల్ ఉంది, ఎంత పేయబుల్ ఉంది, క్యాష్ ఫ్లో ఎంత, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, టాప్ ఎక్స్పెన్సెస్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడనే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కరెంట్లో ఎంత ఉంది, ఓవడ్యూలో ఎంత ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం డీటెయిల్డ్గా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూసుకోవచ్చు. సో కొన్ని సందర్భంలో మనం ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ని ఇంకొకరికి షేర్ చేయాలనుకుంటామని పెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఈ ఎంప్లాయీ మనకి సేల్స్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే వాళ్ళు డీల్ చేయబోతున్నారంటే వాళ్ళకి నేను రిసీవబుల్ డీటెయిల్స్ని మాత్రం చూపిస్తే చాలు. సో వాళ్ళకి నేను పేయబుల్స్ అండ్ రిమైనింగ్ ఏ మెట్రిక్స్ డీటెయిల్స్ను నేను వాళ్ళకి చూపించాలనేసి అవసరం ఉండదు. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయొచ్చు అంటే కస్టమైజ్డ్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్లో ఇక్కడ ప్లస్ న్యూ అనేసి ఒక ఆప్షన్ ఉన్నాం. దాన్ని క్లిక్ చేస్తారంటే డాష్ బోర్డ్కి పేరు, డాష్ బోర్డ్కి డిస్క్రిప్షన్ అండ్ ఎవరితో దీన్ని మీరు షేర్ చేయాలి అనేసి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. మీతో మాత్రమేనా, లేదు సెలెక్టెడ్ యూజర్స్ అండ్ రోల్స్గా, లేదు అందరు కూడానా అనేసి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక డాష్ బోర్డ్ని మీరు క్రియేట్ చేసినాక అది ఇలాగా ఉన్నాం. దీన్ని మీరు ఎడిట్ చేస్తారంటే రెండు ఆప్షన్స్లో ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్ ప్యానల్స్, రెండవది రిపోర్ట్ ప్యానల్స్. ఈ ప్రీ డిఫైన్డ్ ప్యానల్స్ అనేది ఏంటంటే మన డిఫాల్ట్ డాష్ బోర్డ్లో మనకి ఏమో మెట్రిక్స్ ఉన్నిందో అవి అంతా ఇక్కడనూ ఉంటుంది. ఇవి కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ప్రకారం నా ఎంప్లాయీకి నేను సేల్స్ డీటెయిల్స్ మాత్రంగా షేర్ చేయాలి అంటే నాకు ఈ సేల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీను ఇక్కడ ఉంటుంది. ఈ రిపోర్ట్ ప్యానల్కి కింద ఉండే మెట్రిక్స్ అన్నీను మనం ట్రాన్సాక్షన్ రాస్తామంటే అవి అంతా రిపోర్ట్స్లో మనకి ట్రాక్ అవుతాయి. ఆ రిపోర్ట్లో నుంచి డేటాని ఫెచ్ చేసుకుని మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఈ డాష్ బోర్డ్లో మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వాయిస్ డీటెయిల్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు రిపోర్ట్ పేరు, ఇన్వాయిస్ డీటెయిల్స్, టైం పీరియడ్ నేను దిస్ ఇయర్కి కావాలన్నా దిస్ మంత్కి కావాలన్నా అనేదాన్ని సెట్ చేసుకోవచ్చు. రిపోర్ట్ బై ఇన్వాయిస్ డేటా లేదా డ్యూ డేటా అనేదాన్ని సెట్ చేసుకుని ప్యానల్ నేమ్ నేను ఇన్వాయిస్ డీటెయిల్స్ అనేసి పెట్టుకుంటాను అండ్ డిస్క్రిప్షన్. దీని తర్వాత నేను నాకు కావాల్సిన చార్ట్ టైప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు లైన్ చార్ట్ కావాలన్నా, బార్ చార్ట్ కావాలన్నా, పై చార్ట్ కావాలన్నా అనేసి నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ యాక్సెస్ ఫీల్డ్ అండ్ వై యాక్సెస్ ఫీల్డ్ దేన్ని డినోట్ చేస్తుంది అనేదాన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నేను సేవ్ చేసినాక నా పర్టికులర్ డాష్ బోర్డ్లో ఈ డీటెయిల్స్ మాకు ఇప్పుడు లిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చి ఐటమ్స్. సో ఐటమ్స్ అనే మాడ్యూల్లో మనం ఏం ఐటమ్ని సేల్ చేయబోతున్నాం, దేన్ని పర్చేస్ చేయబోతున్నాం, అవి గూడ్స్ ఐటమా లేదు సర్వీస్ ఐటమా, ఇన్వెంటరీ ట్రాక్ చేయాలన్నా, ఇన్వెంటరీ ట్రాక్ చేయొద్దా, ఇలాంటి మల్టిపుల్ బేసిస్ మీద మనం ఒక ఐటమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా ఒక ఐటమ్ క్రియేట్ చేసాము అండ్ ఆ ఐటమ్ మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎన్హాన్స్మెంట్ వచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ షాప్ పెట్టుకున్నారు. ఆ మొబైల్ షాప్లో మల్టిపుల్ ఐటమ్స్కి సిమిలర్ నేమ్తో స్టార్ట్ అవే ఐటమ్స్ ఉంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ప్రకారం నేను యాపిల్ అనేసి ఒక బ్రాండ్లో నా ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నాను. ఆ యాపిల్ అనే బ్రాండ్లో నాకు యాపిల్ 12, ఐఫోన్ 12, 13, 14 అనేసి మల్టిపుల్ ఐటమ్స్ ఉందని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ రాసేటప్పుడు నేను నా కస్టమర్ వచ్చినారు అంగిటికి, నేను ఒక ఇన్వాయిస్ రాస్తున్నాను. ఓకేనా, నేను ఇన్వాయిస్ రాసేటప్పుడు డైరెక్ట్గా నేను ఇప్పుడు యాపిల్ అనేసి టైప్ చేస్తాను అంటే నాకు చాలా ఐటమ్స్ లిస్ట్ అవుతాయి. యాపిల్ అనే వర్డ్తో నేను ఏమేమి ఐటమ్స్ అంతా క్రియేట్ చేశానో అది అంతా. సో ఇప్పుడు నాకేమో నా కస్టమర్ నా దగ్గర నుంచి యాపిల్ ఐఫోన్ 14ని తీసుకోవడానికే వచ్చారు. సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ యాజ్ యాపిల్ నేను దీన్ని డైరెక్ట్గా 14 అనేసి టైప్ చేస్తున్నంటే 14 అనే కీవర్డ్తో ఉండే 1 or 2 ఐటమ్స్ మాత్రమే లిస్ట్ అవుతుంది. ఇప్పుడు
సో ఇది నా టైంని ఇంకా తగ్గించుతుంది అండ్ నా కస్టమర్కి నేను భిన్నా దీన్ని ఇన్వాయిసింగ్ చేయడానికి అవుతుంది. ఈ ఫీచర్ని మేము ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్కి కావాలంటే మీరు మా సపోర్ట్ టీమ్కి రీచ్ అవ్వండి. న్యూ ఆర్గనైజేషన్స్లో ఇది బై డిఫాల్ట్గానే ఎనేబుల్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఎంఆర్పి ఫీల్డ్. ఇప్పుడు మనం ఈ ఎంఆర్పి ఫీల్డ్ అనేది పిఓఎస్ సాఫ్ట్వేర్లో మాత్రమే సోఫార్ ఉండింది. జోహో బుక్స్లో మీకు ఎంఆర్పి కావాలంటే మీరు ఒక కొత్త కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకునేట్టు ఉండింది. సో ఇప్పుడు మేము దాన్ని డిఫాల్ట్గానే తీసుకొచ్చాం. దాన్ని ఎనేబుల్ చేయడానికి సెట్టింగ్స్ రండి. సెట్టింగ్స్లో ఐటమ్స్కి కింద ఐటమ్స్ని క్లిక్ చేస్తారంటే ఫీల్డ్ కస్టమైజేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫీల్డ్ కస్టమైజేషన్ అనేసి ఉండే ఆప్షన్లో మీకు ఎంఆర్పి అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీని కింద డ్రాప్ డౌన్ మార్క్ యాజ్ యాక్టివ్ అనేసి మీరు చేసుకోవచ్చు. మీరు యాక్టివ్ చేయగానే అది మనకి ఐటమ్ క్రియేషన్ పేజ్లో చూపిస్తుంది. మీకు ఇన్ కేస్ దీన్ని ట్రాన్సాక్షన్ పీడిఎఫ్స్లో కూడా చూపించాలంటే దాన్ని మీరు షో ఇన్ ఆల్ పీడిఎఫ్స్ అనే దానిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఎంఆర్పి ఫీల్డ్ ఎలా ఒక డిఫాల్ట్ మేము ఇప్పుడు ఎలా ఒక డిఫాల్ట్ ఫీల్డ్ ఎంఆర్పికి ఉంచాము అనేసి చూసాము. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఉండే ఫీల్డ్స్ అన్ని మీకు సరిపోదు, ఒక కొత్త కస్టమ్ ఫీల్డ్ కావాలంటేను మీరు ఇక్కడ పైగా న్యూ కస్టమ్ ఫీల్డ్ అనేసి ఉండే ఆప్షన్ క్లిక్ చేసి ఒక కొత్త కస్టమ్ ఫీల్డ్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ డేటా టైప్స్ మేము ఇచ్చాము. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అనేసి నేను పెట్టినాను. డేటా టైప్లో వీ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్. సో దీనిలో విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను టెక్స్ట్ బాక్స్ సింగిల్ లైన్ అనేసి తీసుకుంటాను. నేను దీన్ని షో వెన్ క్రియేటింగ్ ట్రాన్సాక్షన్స్ కావాలంటేను నేను పెట్టుకోవచ్చు, మ్యాండేటరీగా చేయాలంటేను నేను మ్యాండేటరీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము రీసెంట్గా తీసుకొచ్చిన ఎన్హాన్స్మెంట్స్ ప్రకారం షో వెన్ క్రియేటింగ్ ట్రాన్సాక్షన్స్ అనే సిస్టమ్ అంటే అది సేల్స్ ట్రాన్సాక్షన్లోనా లేదా పర్చేస్ ట్రాన్సాక్షన్స్లోనా అనేసి మాత్రమే అడుగును, లేదు రెండులోనూ చూపించాలనా అనేసి. సో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఎన్హాన్స్మెంట్ ప్రకారం మీకు ఏ మాడ్యూల్లో కావాలి అనేసి మీరు స్పెసిఫిక్గా డిసైడ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫీల్డ్ ఇన్వాయిస్ అండ్ బిల్లులో మాత్రమే కావాలంటేను ఈ ఫ్లెక్సిబిలిటీని యూస్ చేసుకొని నేను ఇన్వాయిస్ అండ్ బిల్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు ఈ పర్టికులర్ కస్టమ్ ఫీల్డ్ నాకు ఇన్వాయిస్ అండ్ బిల్ రేస్ చేసేటప్పుడు మాత్రమే వస్తుంది, కానీ వేరే ఏ ట్రాన్సాక్షన్స్ రాసేటప్పుడు నాకు రాదు. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ఇన్వెంటరీ ట్రాకింగ్ ఫీచర్స్. సో జోహో బుక్స్లో మీరు ఒక ఐటమ్ని క్రియేట్ చేస్తున్నారు. నేను ఐటమ్ ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడే ఒక ఐటమ్కి ఇన్వెంటరీ ఎలా ట్రాక్ చేసేది, ఇన్వెంటరీ ఐటమ్ ఆర్ నాన్ ఇన్వెంటరీ ఐటమ్ అనేసి చెప్పాను కదా. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ఇన్వెంటరీ ఐటమ్. ఒక ఐటమ్ని మీరు పర్చేస్ చేస్తున్నారు. ఆ ఐటమ్ని ఎంతకి పర్చేస్ చేశారు, ఎప్పుడు పర్చేస్ చేశారు, ఎవరికి సేల్ చేశారు, ఇప్పటికి మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఇది అంతా మనం చెక్ చేయడానికి ఆప్షన్ దా ఇన్వెంటరీ ట్రాకింగ్. సో ఈ ఇన్వెంటరీ ట్రాకింగ్ జోహో బుక్స్లో చాలా వేస్లో ఉంది. నార్మల్గా ఒక ఇన్వెంటరీ ట్రాకింగ్ బేసిస్లో ఫీఫో మెథడ్లో మేము ఇన్వెంటరీ ట్రాక్ చేస్తాం. లేదు మీకు అడ్వాన్స్డ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ ఫీచర్స్ కావాలంటేను సీరియల్ నెంబర్ అండ్ బ్యాచ్ నెంబర్ని బట్టి మీరు ఇన్వెంటరీ అనేదాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో విల్ టాక్ అబౌట్ ఈచ్ ఆఫ్ ద ఇన్వెంటరీ ట్రాకింగ్ వెరీ క్విక్లీ. సో సీరియల్ నెంబర్ అనేది మనం ఒక ఐటమ్ని పర్చేస్ చేస్తున్నాం, ఒక్కొక్క ఐటమ్ కింద ఒక్కొక్క ఇండివిజువల్ సీరియల్ నెంబర్ ఉందని పెట్టుకోండి. సే ఒక ఐటమ్ని మీరు సేల్ చేస్తున్నారు, ఐటమ్ని పర్చేస్ చేసేటప్పుడు ఒక సీరియల్ నెంబర్ను, సేల్ చేసేటప్పుడు అదే సీరియల్ నెంబర్తో మనం సేల్ చేస్తాం. సో ఇది అలాగే బ్యాచ్ ట్రాకింగ్ ఫీచర్ ఎవరికి యూస్ అవుతుందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మెడికల్ స్టోర్ పెట్టుకున్నారు, లేదా ఏదైనా ఒక పెరిషబుల్ గూడ్స్ మీరు వచ్చి డీల్ చేస్తున్నారు అనే కేసెస్లో ఏం బ్యాచ్లో మనం పర్చేస్ చేసాం, ఆ బ్యాచ్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమి, ఎక్స్పైరీ డేట్ ఏమి, బికాస్ ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్స్ని మనం అమ్మకూడదు కదా. సో ఇలా ఏ బ్యాచ్లో దాన్ని పర్చేస్ చేస్తాం, ఎప్పుడు దాన్ని సేల్ చేస్తాం అనే డీటెయిల్స్ అని మనం బ్యాచ్ ట్రాకింగ్ అనే ఫీచర్ని బట్టి మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో అడ్వాన్స్డ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ ఫీచర్లోనూ మేము కొన్ని ఎన్హాన్స్మెంట్స్ తీసుకొచ్చాము. అవి ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ ట్రాకింగ్కి కింద అలా డూప్లికేట్ బ్యాచ్ నెంబర్స్ అనేసి ఒక ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ అలా క్వాంటిటీ టు బి యాడెడ్ ఓన్లీ టు ద సోల్డ్ బ్యాచ్ వెన్ రిటర్న్. ఇది ఏమిటో మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి అలౌ డూప్లికేట్ బ్యాచ్ నెంబర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రాన్సాక్షన్ రాస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారని పెట్టుకోండి. ఇప్పుడు మీరు పర్చేస్ చేసే ఆ పర్టికులర్ బిల్లులో ఒక బ్యాచ్ ట్రాక్డ్ ఐటమ్ యూస్ చేస్తున్నారు. నేను ఒక పర్చేస్ బిల్ క్రియేట్ చేస్తాను, ఈ పర్చేస్ బిల్లులో నేను ఒక ఐటమ్ని యాడ్ చేస్తున్నాను, ఇట్ ఈస్ అ బ్యాచ్ ట్రాక్డ్ ఐటమ్. నేను దీనికి ఒక కొత్త బ్యాచ్ యాడ్ చేస్తున్నాను. ఎగ్జిస్టింగ్ నేను ఇప్పుడు ఈ ట్యాబ్ ఇక్కడ చూపించినట్టు అలా డూప్లికేట్ బ్యాచ్ నెంబర్స్ అనే ఆప్షన్ని నేను ఎనేబుల్ చేసి ఉంటే నేను ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసేటప్పుడు విత్ ద సేమ్ బ్యాచ్ నేమ్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచ్ నేమ్ ఏబీసీ అనేసి ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి ఉంటానంటే మళ్ళీ నేను అదే ఏబీసీ అనే బ్యాచ్ నెంబర్తో, బ్యాచ్ రెఫరెన్స్ నెంబర్తో నేను నా బ్యాచ్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను ఇంకా ఒక ఎగ్జిస్టింగ్ బ్యాచ్లోనే రీస్టాక్ చేయాలంటేను ఈ ఎగ్జిస్టింగ్ బ్యాచ్ అనే ఆప్షన్ని టిక్ చేసి నేను ఆల్రెడీ ఏమో బ్యాచ్ అని నేను యాడ్ చేసి ఉంటాను, ఆ బ్యాచ్ నెంబర్స్ని బట్టి నేను అదే స్టాక్ని దానిలో రీస్టాక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్
అలౌ క్వాంటిటీ టు బి యాడెడ్ ఓన్లీ టు ద సోల్డ్ బ్యాచ్ వెన్ రిటర్న్. ఇది ఎప్పుడంటే నేను ఒక ఇన్వాయిస్ వేస్తున్నానని పెట్టుకోండి. నేను రేస్ చేసే ఈ పర్టికులర్ ఇన్వాయిస్లో నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ ట్రాక్డ్ ఐటెంని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తారంటే నేను ఈ ఇన్వాయిస్ని రేస్ చేసేటప్పుడు ఏబీసీ అనే బ్యాచ్తో నేను ఈ ఇన్వాయిస్ని రేస్ చేసి ఉన్నా. ఇప్పుడు నా కస్టమర్ ఈ గూడ్స్ నాకు వద్దు అనేసి నాకు రిటర్న్ చేస్తున్నారు. నేను ఇదే ఇన్వాయిస్ నుంచి ఒక క్రెడిట్ నోట్ రేస్ చేసేటప్పుడు నా నుంచి ఇదే బ్యాచ్ని మాత్రం సెలెక్ట్ చేయడానికి అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఐటెంని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ బ్యాచ్ అంటే వేరే ఏ బ్యాచ్ నేను నా నుంచి సెలెక్ట్ చేయడానికి అవ్వదు. సో మనం సెట్టింగ్స్లో allow quantity to be added only to the sold batch when returned అనే ఆప్షన్ టిక్ చేసేటప్పుడు this is how it works. సో బ్యాచ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్విక్గా మనం సీరియల్ నెంబర్స్ గురించి వచ్చిన అప్డేట్స్ని గురించి చూద్దాం. సో మేము కొత్తగా సీరియల్ నెంబర్కి రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసాము. అది ఏంటంటే సీరియల్ నెంబర్ డీటెయిల్స్ రిపోర్ట్. మీరు రిపోర్ట్స్కి వెళ్ళి సీరియల్ నెంబర్ డీటెయిల్స్ అనేసి టైప్ చేస్తే మాత్రం చాలు, మీరు స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఏ సీరియల్ నెంబర్ని పెట్టి ఒక ఐటమ్స్ని క్రియేట్ చేశారు అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ని మీరు ఈ రిపోర్ట్ నుంచి చూసుకోవచ్చు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ అప్డేట్, బార్ కోడ్ జనరేషన్. సో మీ అందరికీ తెలుసు, మనం వచ్చి బుక్స్ అండ్ ఇన్వెంటరీ ఇంటిగ్రేషన్ ఉండింది అంటే బార్ కోడ్ జనరేషన్ అనేది పాసిబుల్ అనేసి. సో ఇప్పుడు ఈ బార్ కోడ్ జనరేషన్ అనేది మేము ఇంకా కొంచెం ఫీచర్స్ని ఎక్స్టెండ్ చేసాం. అవి ఏంటంటే, మీరు ఒక ఐటమ్ని క్రియేట్ చేస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక బ్యాచ్ ట్రాక్డ్ ఐటమ్ అయితేనో లేదు సీరియల్ నెంబర్ ట్రాక్డ్ ఐటమ్ ఉంటే మీరు ఆ బ్యాచ్ డీటెయిల్స్ ఆర్ సీరియల్ నెంబర్ డీటెయిల్స్ని బార్ కోడ్గా యూస్ చేసుకోవచ్చు. ఒక ఐటెంలో ఇక్కడ ఈ పేజ్లో మీకు డిస్ప్లే అయ్యేటు బ్యాచ్ డీటెయిల్స్లో కొత్తగా ఒక బార్ కోడ్ని మీరు ప్రింట్ చేయాలంటే సో ఫార్ ఎస్కేయూ యూనిట్లో ఉండే డీటెయిల్స్ని బట్టి మనం బార్ కోడ్ అనేది అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు మేము ఎన్హాన్స్మెంట్స్లో బ్యాచ్ నెంబర్ ఆర్ సీరియల్ నెంబర్ బట్టి మీరు ఒక బార్ కోడ్ని జనరేట్ చేయడానికి ఎక్స్టెండ్ చేసాం ఫీచర్స్ని. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ బార్ కోడ్ టెంప్లెట్ని ఇన్ కేస్ కస్టమైజ్ చేసుకోవాలంటేను సెట్టింగ్స్కి వచ్చి కస్టమైజేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పీడిఎఫ్ టెంప్లెట్లో ఇక్కడ చూస్తారంటే ఐటమ్ బార్ కోడ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో మీకు ఏం టైప్ ఆఫ్ కావాలనో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్రిఫరెన్సెస్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి కావాలి, బ్యాచ్ నెంబర్స్ కావాలి అంటే ఈ డీటెయిల్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి ఐటమ్ బార్ కోడ్స్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కాంటాక్ట్స్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ దిస్ కాంటాక్ట్? ఈ కాంటాక్ట్ అనేది ఎవరు? మన ఆర్గనైజేషన్లో బేసిక్గా మనం ఎవరికి సేల్ చేస్తున్నామో వాళ్ళని మనం కస్టమర్స్ గాను, ఎవరి దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నామో వాళ్ళని మనం వెండార్ అనేసి పిలుస్తాం. సో ఇలా కాంటాక్ట్స్లో కస్టమర్స్ అండ్ వెండార్ మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి క్విక్గా చూద్దాం రండి. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ కస్టమర్స్. ఒక కస్టమర్ ఉన్నారు, ఆ కస్టమర్ని మనం సేల్స్కి కింద కస్టమర్స్ అనే ట్యాబ్ నుంచి యాడ్ న్యూ కస్టమర్ అనేసి ఒక ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి ఒక కస్టమర్ని యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ప్రతిసారి ఒక కస్టమర్ డీటెయిల్స్ని ఇలా అప్డేట్ చేయడం చాలా కష్టంగా ఉంది ఆర్ లైక్ టైం టేకింగ్ ప్రాసెస్గా ఉంది అంటే డైరెక్ట్గా ఫెచ్ కస్టమర్ డీటెయిల్స్ ఫ్రమ్ జిఎస్టీ అనే ఆప్షన్ యూస్ చేసుకుని జస్ట్ కస్టమర్ జిఎస్టీ నెంబర్ని మాత్రం నేను రాస్తే చాలు, వాళ్ళ డిస్ప్లే నేము, జిఎస్టీ ట్రీట్మెంటు, ప్లేస్ ఆఫ్ సప్లై ఇవి అంతా మనకి ఆటోమేటిక్గానే అప్డేట్ అయిపోతుంది ఇంక్లూడింగ్ ద అడ్రస్. సో ఇది నా మాన్యువల్గా నేను రికార్డ్ చేయడానికి ఉండే ప్రాసెస్ని ఎలిమినేట్ చేసి నా ప్రాసెస్ని ఇంకా ఈజీ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏం తీసుకొచ్చామంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ నేమ్ అనేది ఒక కస్టమర్కి మాత్రమే కాకుండా మల్టిపుల్ కస్టమర్స్ కూడా అదే నేమ్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ కస్టమర్ పేరుకి మనం కంపెనీ పేరు పెట్టుకుంటున్నామైతేనో అదే కంపెనీకి మల్టిపుల్ ప్లేసెస్లో బ్రాంచెస్ ఉంటేనో ద రీజన్స్ క్యాన్ బి మెనీ. సో ఒకే కస్టమర్ పేరుతో విత్ ద సేమ్ నేమ్ మల్టిపుల్ కస్టమర్స్ ఉండారు అంటే వాళ్ళని ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తాం? డోంట్ వరీ, వీ గాట్ యూ కవర్డ్. ఇక్కడ మేము కస్టమర్ అండ్ వెండార్ నంబర్స్ అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దాన్ని ఎనేబుల్ చేయడానికి సెట్టింగ్స్లో ప్రిఫరెన్సెస్కి కింద కస్టమర్స్ అండ్ వెండార్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమర్ అండ్ వెండార్ నంబర్స్ అనేసి ఒక ఆప్షన్ను దీన్ని మీరు ఎనేబుల్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్, ఇది వచ్చి మనకి వన్ టైం ప్రాసెస్గా మనం దీన్ని ఎనేబుల్ చేయగానే దీన్ని మనం మళ్ళీ డిసేబుల్ చేయడానికి అవ్వదు, ఓకేనా? సో మనం ఇలా ఎనేబుల్ చేయగానే మన కస్టమర్స్కి ఒక యూనిక్ నంబర్ అనేది కస్టమర్స్ అండ్ వెండర్స్ కాంటాక్ట్స్లో వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు అంటే కూడా మీరు వీళ్ళందరినీ ఎక్స్పోర్ట్ చేసుకుని ఈ 3 డాట్ ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ కస్టమర్స్ అందరికీ ఒక యూనిక్ కస్టమర్ నంబర్ ఇచ్చి మళ్ళీ మీరు రీఇంపోర్ట్ చేసుకోవచ్చు. రీఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మీకు ఓవర్ రైట్ ఆప్షన్ ఓవర్ రైట్ ఆప్షన్ని యూస్ చేసేటప్పుడు
చూపిస్తాను జస్ట్ మినిట్. ఇక్కడ మనం ఓవర్ రేట్ చేస్తాం. ఓవర్ రేట్ చేసి నెక్స్ట్ ఇచ్చేటప్పుడు మీకు ఇక్కడ కస్టమర్ నంబర్ని బట్టి ఓవర్ రేట్ చేసే ఆప్షన్స్ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. ఇవి మాత్రం కాకుండా సేమ్ అప్లికబుల్ ఫర్ ద వెండార్ మాడ్యూల్ ఆల్సో. పర్చేసెస్కి కింద వెండార్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా సేమ్ ఫీచర్స్ అప్లికబిలిటీ ఉంది. నెక్స్ట్ టాకింగ్ అబౌట్ ద కస్టమ్ ఫీల్డ్. సో ఈ కస్టమ్ ఫీల్డ్ అనే దాన్ని బట్టి కూడా మనం ఇప్పుడు ఇంపోర్ట్ ఆప్షన్స్లో ఓవర్ రేట్ చేసే ఇంపోర్ట్ ఆప్షన్స్లో మేము ఎనేబుల్ చేసాం. ఇది ఏ మాడ్యూల్ కంటే డిఫాల్ట్గానే మీరు ఐటమ్స్ మాడ్యూల్లో ఓవర్ రేట్ చేయవచ్చు. అకౌంటెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది కదా, దానిలో మీరు ఓవర్ రేట్ చేసుకోవచ్చు. అండ్ కస్టమర్స్ అండ్ వెండర్స్లో ఇప్పుడు కస్టమ్ ఫీల్డ్ అనే ఆప్షన్ని బట్టి కూడా మీరు ఓవర్ రేట్ అనే దాన్ని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ఫీచర్ ఏం తీసుకొచ్చామంటే, ఒక కస్టమర్ ఉన్నారు. ఈ కస్టమర్ నాకు ఒక బ్రాంచ్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఆర్గనైజేషన్ మల్టిపుల్ ప్లేసెస్ మల్టిపుల్ వర్క్ లొకేషన్స్లో నేను పనిచేస్తున్నా, బ్రాంచ్ పెట్టుకున్నా, ఓకేనా. సో నా కస్టమర్ నాకు ఒక బ్రాంచ్లో అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ఇంకొక బ్రాంచ్ నుంచి నేను వాళ్ళకి సేల్స్ ట్రాన్సాక్షన్ రైజ్ చేశాను. ఇప్పుడు నా కస్టమర్ ఆ బ్రాంచ్లో నేను మీకు అడ్వాన్స్ ఇచ్చాను కదా, దీన్ని మీరు దాంతో అడ్జస్ట్ చేసుకోండి అనేసి చెప్పారంటే, ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్లో ఉండే అడ్వాన్సెస్ అండ్ రిసీవబుల్స్ని మనం ఎలా అడ్జస్ట్ చేసేది అనేసి చూద్దాం. సో ఫస్ట్ ఈ అన్యూస్డ్ క్రెడిట్స్ అంటే ఏంటంటే, మన కస్టమర్ మనకి ఎప్పుడైనా అడ్వాన్స్ ఇచ్చి ఉండారంటే ఆ కస్టమర్ అడ్వాన్స్ ఆర్ వాళ్ళ పేరులో మనం రాసిన క్రెడిట్స్ ఏమైనా ఉంటే అవి అంతా మనకి అన్యూస్డ్ క్రెడిట్స్గా ట్రాక్ అవుతుంది. సో దీన్ని చూసేటప్పుడు నాకు నేను ఈ అన్యూస్డ్ క్రెడిట్స్ని హెడ్ ఆఫీస్ బ్రాంచ్లో రాసి ఉన్నాను. దీన్ని నేను ఇన్వాయిసెస్కి అప్లై చేయాలి, ఆ కస్టమర్ ఇన్వాయిసెస్కి అప్లై చేయాలంటే హెడ్ ఆఫీస్ బ్రాంచ్తో మాత్రమే కాకుండా వేరే బ్రాంచ్లో ఉండే ట్రాన్సాక్షన్స్కి కూడా నేను ఇప్పుడు దీన్ని అప్లై చేయొచ్చు. నేను అమౌంట్ని రాసి సేవ్ చేస్తున్నంటే ఆ అమౌంట్ ఇక్కడ అప్లై అయిపోతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మన అందరికీ బాగానే తెలుసు. ఇప్పుడు మన జోహో బుక్స్లో ఒక కస్టమర్కి ట్రాన్సాక్షన్స్ రాసేదానికి స్టార్ట్ చేసేదానికి ముందుగానే ఇఫ్ ఇన్ కేస్ మనం వేరే ఏదైనా ఒక అకౌంటింగ్ అప్లికేషన్లోనో లేదు మాన్యువల్గా వాళ్ళకి అకౌంటింగ్ మనం చేస్తుంటేమే అయితేను వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మనకి రావాల్సిన అమౌంట్ మీద మనం ఓపెనింగ్ బ్యాలెన్స్గా రాస్తాం, కరెక్టా. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ డ్యూ టు సమ్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ ఇంకా మీద వాళ్ళు మనకి పేమెంట్ ఇవ్వరు అంటే దాన్ని మనం యూజువల్గా ఇందాక వరకు మనం ఏదైనా ఒక క్రెడిట్ నోట్గా రాసి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద అప్లై చేయడము లేదు మాన్యువల్ జర్నల్స్లో పోస్ట్ చేయడము మనం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని స్టెప్స్ని మనం ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా రైట్ ఆఫ్ అనే ఆప్షన్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ రైట్ ఆఫ్ ఆప్షన్ అనే ఆప్షన్ హెల్ప్తో మనం వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్స్ని రైట్ ఆఫ్ చేయవచ్చు. రైట్ ఆఫ్ డేట్ అనే దాన్ని కూడా మనం ఇవ్వచ్చు. మనం రైట్ ఆఫ్ చేయగానే ఈ బ్యాలెన్సెస్ అన్నీ మనకి బ్యాడ్ డెబ్ట్ అకౌంట్లో ఇంకా మీట అది మనకి రాదు అనే దాన్ని డినోట్ చేసి బ్యాడ్ డెబ్ట్ అకౌంట్లో మనకి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మన కస్టమర్కి ట్రాన్సాక్షన్స్ని ఎలా అప్లై చేయడం చూసాము, వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఎలా మనం ఫర్దర్గా ఇన్ కేస్ రైట్ ఆఫ్ చేయాలంటేనో ఇవి అంతా చూస్తాము. లెట్స్ టాక్ అబౌట్ కస్టమర్ స్టేట్మెంట్. ఈ కస్టమర్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే మనం ఏ టైం పీరియడ్కి ఈ కస్టమర్ ఈ ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు ఏమేమి ట్రాన్సాక్షన్స్ మనం ఈ కస్టమర్తో పెట్టుకున్నాము, వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, అదర్ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడని డీటెయిల్డ్గా చూడడానికి అవుతుంది. సో ఇక్కడ మేము ఒక కొత్త ఫీచర్ ఇంట్రడ్యూస్ చేసాం, ఏంటంటే ఏజింగ్ సమ్మరీ. ఈ ఏజింగ్ సమ్మరీలో మనం పీరియడ్ ఇన్ డేస్లో కరెంట్గా ఇంకా ఎంత వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి, 1 to 30 డేస్లో ఎంత ఉంది, ఇలా మనం మోర్ దెన్ 90 డేస్ వరకు టోటల్ వాల్యూస్ ఎంత ఉందో వాళ్ళు మనకి ఎంత పే చేయాలనో ఆ డీటెయిల్స్ని మనం ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. దీన్ని మీ టెంప్లెట్స్లో ఎనేబుల్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఎడిట్ టెంప్లెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసినాక ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో డాక్యుమెంట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ we got here ఏజింగ్ సమ్మరీ అనే ఆప్షన్ని టిక్ పెట్టి సేవ్ చేయండి. సో ఇప్పుడు ఇది మీ కస్టమర్ స్టేట్మెంట్ టెంప్లెట్స్లో కూడా డిస్ప్లే అవుతుంది. సో కస్టమర్ స్టేట్మెంట్ కవర్ చేసాం. మనం క్విక్గా వెండార్ స్టేట్మెంట్ని కూడా డిస్కస్ చేద్దాం రండి. పర్చేసెస్కి కింద వెండార్ని క్లిక్ చేయండి. మనకి కావాల్సిన వెండార్స్ అన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము వెండార్ స్టేట్మెంట్ని బల్క్గా ప్రింట్ చేసే ఆప్షన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీరు ఫ్రమ్ డేట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ని సెట్ చేసుకొని ప్రింట్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సేల్స్ మాడ్యూల్ని చూద్దాం రండి. ఈ సేల్స్ మాడ్యూల్లో మనం ఏం చేస్తాం, మన కస్టమర్స్ ఎవరు, వాళ్ళకి మనం ఎలా సేల్ చేయబోతున్నాం, సేల్లోనే మల్టిపుల్ ప్రాసెస్ ఉందని పెట్టుకోండి. ఒక ఎస్టిమేట్స్ రైజ్ చేయడం, సేల్స్ ఆర్డర్స్ రైజ్ చేయడం, డెలివరీ చలాన్స్, ఇన్వాయిస్ రైజ్ చేయడం, దానికి పేమెంట్ కలెక్ట్ చేయడం, పేమెంట్స్ లింక్ పంపించడం, రికరింగ్ ఇన్వాయిసెస్ ఏవైనా ఉంటే దాన్ని క్రియేట్ చేయడం, ఆర్ సేల్స్ రిటర్న్ ఏమైనా ఉంటే దానికి క్రెడిట్ నోట్ రైజ్ చేయడం అనేసి చాలా ప్రాసెస్ ఈ సేల్స్ అనే దానిలో ఉంది. సో విల్ టాక్ అబౌట్ ద ఎన్హాన్స్మెంట్స్. ఈ సేల్స్ మాడ్యూల్లో ఏమేమి ఎన్హాన్స్మెంట్స్ వచ్చిందో దాన్ని 1 by 1గా చూద్దాం రండి.
సో ఫస్ట్ ఎన్హాన్స్మెంట్ ఏంటంటే, దీనికి ముందుగా నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడే ఎస్టిమేట్ అనేసి నేను రెఫర్ చేసి ఉంటాను. ఈ ఎస్టిమేట్ అనేది నథింగ్ బట్ కోట్. ఇప్పుడు మేము ఎస్టిమేట్ అనే మాడ్యూల్ని జస్ట్ కోట్ అనేసి రీనేమ్ చేసాం. సో మల్టిపుల్ కస్టమర్స్ రిక్వెస్ట్ బేస్ బట్టే మేము దీన్ని రీనేమ్ చేసాము. అదర్ థింగ్ రిమైన్ అన్చేంజ్డ్. మీరు ఒక కొటేషన్ని క్రియేట్ చేయడం, కొటేషన్ ఆర్ ఎస్టిమేట్ రెండు ఒకటే. దాన్ని మీరు ఎలా క్రియేట్ చేసేది, ఎలా ఒక కస్టమర్కి పంపించేది, దాన్ని ఎలా మనం బేసిక్గా ట్రాక్ చేయడం, ఇవి అంతా అన్నీ కామన్గానే ఉన్ను. వీ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ చేంజెస్ ఇన్ దట్. జస్ట్ ఎస్టిమేట్ అనే పేరు కొటేషన్ అనేసి మారుస్తాము. సో నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏం తీసుకొచ్చామంటే ప్రోగ్రెస్ ఇన్వాయిస్. ఇది వచ్చి మనకి కొటేషన్లోదా ఉంది. దీన్ని ఫస్ట్ ఎలా ఎనేబుల్ చేయడం అనేసి చూస్తాం. సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్లో సేల్స్కి కింద కోడ్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్ అనే పేజ్లో ప్రోగ్రెస్ ఇన్వాయిస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మనం టిక్ చేసి సేవ్ చేయండి. సో వాట్ ఈస్ దిస్ ప్రోగ్రెస్ ఇన్వాయిస్? బేసికలీ ఈ ప్రోగ్రెస్ ఇన్వాయిస్ అనేది ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్స్ మీద వర్క్ అవుతున్నారు. మీ ప్రాజెక్టులో జరిగిన ప్రోగ్రెస్ ప్రకారం ఇప్పుడు 30% కంప్లీట్ చేశారు, 50% కంప్లీట్ చేశారు, 70% కంప్లీట్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ మీరు ఆ కొటేషన్ని ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ ప్రోగ్రెస్ ఇన్వాయిస్ అనే ఫీచర్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఆ కొటేషన్ని ఓపెన్ చేస్తారంటే కన్వర్ట్ టు ఇన్వాయిస్ అనేసి ఒక ఆప్షన్ ఉన్నాం. ఇక్కడ ఎంటైర్ కోట్ అమౌంట్కి మనం ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయాలన్నా, లేదు కస్టమ్ అమౌంట్ ఆర్ పర్సంటేజ్ ఆన్ ద హోల్ చేయాలన్నా, ఇక్కడ మీకు పర్సంటేజ్ ఆర్ అమౌంట్ అనే ఆప్షన్స్లోను దీన్ని బేస్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు లైన్ ఐటెం ప్రకారం, ఒక్కొక్క ఐటెం ప్రకారం మీకు కస్టమైజ్డ్ రేట్ ఆర్ పర్సంటేజ్ అనేది పెట్టుకోవాలన్నా అనే దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి ఇంకా మన ప్రోగ్రెస్ బేస్ చేసుకుని కస్టమర్స్కి ఇన్వాయిస్ చేయడం చాలా ఈజీ అవుతుంది దీనివల్లే. ఇది ఆల్ పెయిడ్ ప్లాన్స్లోనే అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ వీల్ టాక్ అబౌట్ అనదర్ ఆప్షన్. అది ఏంటంటే రీటైనర్ ఇన్వాయిసెస్లో మేము పేమెంట్ గేట్వేస్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఫార్ మనకి కొటేషన్స్ అండ్ ఇన్వాయిసెస్లో పేమెంట్ గేట్వేస్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మేము రీటైనర్ ఇన్వాయిస్లో కూడా పేమెంట్ గేట్వేస్ ఆప్షన్ని ఎక్స్టెండ్ చేసాం. సో మీకు ఏం పేమెంట్ గేట్వేలో అకౌంట్ ఉందో ఆ ఆప్షన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ పేమెంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు యూజింగ్ ద పేమెంట్ గేట్వే మీరు ఆ అమౌంట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో మనం వచ్చి సెజ్ యూనిట్లో ఉండే కస్టమర్తో డీల్ చేస్తున్నాం, ఆర్ బయట దేశంలో ఓవర్సీస్లో ఉండే కస్టమర్తో మనం ఒక ట్రాన్సాక్షన్ని పెట్టుకుంటున్నాం. అయితే వాళ్ళకి ఇచ్చే టెంప్లెట్స్లో మనకి డిఫాల్ట్గానే సెజ్ ఆర్ ఓవర్సీస్ ఎండార్స్మెంట్ డేటాని ఇవ్వాల్సినది అవశ్యం. సో దాన్ని మీరు ఎనేబుల్ చేయాలంటే మీరు సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్లో పీడిఎఫ్ టెంప్లెట్స్, కస్టమైజేషన్కి కింద పీడిఎఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, దీనిలో స్ప్రెడ్షీట్ అండ్ స్టాండర్డ్ టెంప్లెట్లో మాత్రమే మీకు ఈ ఆప్షన్ అనేది ఉంది. సో ఈ టెంప్లెట్స్ని ఎడిట్ చేస్తారంటే యూ విల్ బీ హ్యావింగ్ దిస్ ఆప్షన్. టోటల్లో మీకు ట్యాక్సెస్ అనేసి ఒక సెక్షన్ ఉన్ను, అక్కడ మీరు షో ఎక్స్పోర్ట్ ఆర్ సెజ్ ఎండార్స్మెంట్ అనే ఆప్షన్ని టిక్ పెట్టి సేవ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇదే టెంప్లెట్లోని ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇన్వాయిస్ క్యూఆర్ కోడ్ని మనం ఎలా ఒక టెంప్లెట్లో ఇంక్లూడ్ చేయవచ్చు అనేసి. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఇన్వాయిస్ క్యూఆర్ కోడ్లో ఏం డేటాని కాన్ఫిగర్ చేయాలనేసి ఇక్కడ ఉండే హైపర్ లింక్ని పెట్టే మీరు నేవిగేట్ అవ్వచ్చు. దీన్ని క్లిక్ చేస్తారంటే మనకి బేసిక్గా 3 ఇన్ఫర్మేషన్స్ని మీరు పెట్టుకోవచ్చు. ఒకటి యూపీఐ ఐడి, రెండవది ఇన్వాయిస్ యూఆర్ఎల్ ఆర్ కస్టమ్ క్యూఆర్ కోడ్ ఏవైనా కావాలంటేనే మీరు పెట్టుకోవచ్చు. 1 by 1గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యూపీఐ ఐడి. మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని యూజువల్గా ఎలా ఒక టెంప్లెట్లో అప్డేట్ చేసేది అనేసి ఐడియా ఉన్నా అనుకుంటున్నాను. మీరు బ్యాంక్ డీటెయిల్స్ని ఇవ్వద్దు, డైరెక్ట్గా ఒక క్యూఆర్ కోడ్ ఉంటే ఇంకా మీ కస్టమర్ మీకు బిన్నా ఈజీగా పేమెంట్ చేస్తారు అనేసి మీరు ఫీల్ అయితే డైరెక్ట్గా యూపీఐ ఐడిని మాత్రం మీరు ఇక్కడ రాయవచ్చు. దాన్ని కన్ఫర్మ్ చేస్తారంటే ఈచ్ టైం మనం ఒక ఇన్వాయిస్ని జనరేట్ చేసేటప్పుడు డైనమిక్ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఒక 150 రూపీస్కి మీరు ఒక ఇన్వాయిస్ రేస్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్లో డిఫాల్ట్గానే 150 రూపీస్కి డేటా అనేది పాపులేట్ అయిపోతుంది. సో ఆ క్యూఆర్ని మనం స్కాన్ చేయగానే 150 రూపీస్కి పేమెంట్ చేయడానికి మాత్రమే ఆ కస్టమర్కి చూపిస్తుంది. సో ఇది ఇంకా మన పేమెంట్ ఆప్షన్స్ని ఈజీ చేస్తుంది. నెక్స్ట్ ఇన్వాయిస్ యూఆర్ఎల్. ఆ క్యూఆర్ కోడ్లో మీరు ఇన్ కేస్ మీ యూఆర్ఎల్నే పెట్టాలి, ఇన్వాయిస్ డేటానే పెట్టాలి. ఆ క్యూఆర్ని మనం స్కాన్ చేయగానే ఇన్వాయిస్గా మనకి చూపించాలంటేనే మీరు పెట్టుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్కి తగినట్టు మీరు కస్టమ్
క్యూఆర్ కోడ్స్ ఏమైనా పెట్టుకోవాలంటేను వెరీ వెల్ యూ క్యాన్ కీప్ ఇట్. సో ఇలా మనం పేమెంట్ గురించి డిస్కస్ చేస్తుంటాం కదా. దీంతోనే ఇంకొక ఫీచర్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నారు, ఒక కస్టమర్కి మనం ఇన్వాయిస్ రేస్ చేస్తున్నాం. డ్యూరింగ్ ఇన్వాయిస్ క్రియేషన్ సే కస్టమర్ నాకు కొంచెం క్యాష్లోనూ పేమెంట్ ఇచ్చారు అండ్ కొంచెం బ్యాంక్లోనూ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే, దీనికి ముందుగా మనం క్యాష్ పేమెంట్కి తనిగా బ్యాంక్ పేమెంట్కి తనిగా 2 పేమెంట్ ఎంట్రీస్ రాయాల్సి ఉండేది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ అండ్ 2 సారి ఎంట్రీస్ రాయాలి అనేది ఆప్షన్స్. ఇప్పుడు మేము ఇంకా ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేసాం బై ఇంట్రొడ్యూసింగ్ స్ప్లిట్ పేమెంట్ ఆప్షన్. మీరు ఒక ఇన్వాయిస్ రైజ్ చేసేటప్పుడే ఐ హ్యావ్ రిసీవ్ ద పేమెంట్ అనే ఆప్షన్ని టిక్ చేయగానే మీకు స్ప్లిట్ పేమెంట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు మల్టిపుల్ పేమెంట్ మోడ్ని ఆర్ ఏం అకౌంట్స్లో మీరు డిపాజిట్ రిసీవ్ చేశారు అండ్ ఎంత అమౌంట్ రిసీవ్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మాక్సిమం మనం 3 పేమెంట్స్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం పేమెంట్ని రిసీవ్ చేసాం. సమ్ టైమ్స్ ఈ పేమెంట్ రికార్డ్ చేసినాక ఇఫ్ కస్టమర్ ఇస్ రిక్వెస్టింగ్ ఫర్ సమ్ రీఫండ్, ఏదో ఒక రీజన్కి పేమెంట్ బౌన్స్ అయితేనో లేదు ఇఫ్ యూ లైక్ టు గివ్ సమ్ అమౌంట్ బ్యాక్ అంటేనో, ఆ పేమెంట్ని మీరు ఇన్ కేస్ రీఫండ్ చేయాలంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎనీ అదర్ ఆప్షన్ డైరెక్ట్గా మనం ఆ పేమెంట్స్ రిసీవ్డ్ ఆప్షన్కి వచ్చి యాక్షన్ని క్లిక్ చేసి రీఫండ్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం దీన్ని మన కస్టమర్కి రీఫండ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అప్డేట్, మనం వచ్చి ఒక ఇన్వాయిస్ ఉంది, మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఉంది. ఈ ఇన్వాయిసెస్ అన్నీను మీరు కన్సాలిడేటెడ్గా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడనే మీకు పీడిఎఫ్, ఇది అంటే ఎంటైర్ పీడిఎఫ్గా అన్ని ఇన్వాయిసెస్ను ఒకే పీడిఎఫ్లో రికార్డ్ అయిపోతుంది. ఇంకో ఫీచర్ ఏంటంటే జిప్ ఫైల్లో, ఇలా ఒక జిప్ ఫైల్గా మీరు దీన్ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఇండివిజువల్ ఇన్వాయిసెస్ అన్నీను కలెక్టివ్గా ఒక జిప్ ఫైల్లో ఇండివిజువల్ ఇన్వాయిసెస్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది మేము రీసెంట్గా తీసుకొచ్చిన ఫీచర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కస్టమర్స్ ఉన్నారు, మన కస్టమర్స్కి మనం సేల్స్ రిలేటెడ్ అప్డేట్స్, ఇన్వాయిసెస్లు, పేమెంట్ రిసీప్ట్స్, పేమెంట్ లింక్స్, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ కమ్యూనికేషన్స్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయడానికి వాట్సాప్ ఇంటిగ్రేషన్ అనేది మేము తీసుకొచ్చాం. దాన్ని మీరు ఎనేబుల్ చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో ఇంటిగ్రేషన్స్ అండ్ మార్కెట్ ప్లేస్కి కింద వాట్సాప్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఈ వాట్సాప్ అనే దానికి కింద మీరు మీ వాట్సాప్ బిజినెస్ నెంబర్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. మెసేజ్ టెంప్లేట్స్ ఏమైనా కావాలంటేనో మీరు మీకు కావాల్సినట్టు దాన్ని కాన్ఫిగర్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీరు ఈ అప్లికేషన్లో మాత్రమే యూస్ చేయడానికి అవుతుంది. సో మీరు ఒక డెడికేటెడ్ వాట్సాప్ బిజినెస్ నంబర్ అనేది పెట్టుకుండాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ పర్చేసెస్ మాడ్యూల్. సో ఈ పర్చేసెస్ మాడ్యూల్ అనేది ఏంటంటే మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసాము, ఎంతకి పర్చేస్ చేసాము, అండ్ వాళ్ళకి మనం ఇచ్చిన పర్చేస్ ఆర్డర్స్ ఏమేమి, అండ్ దెన్ వాళ్ళకి మనం బిల్ డీటెయిల్స్, పర్చేస్ రిటర్న్ ఏమైనా ఇచ్చి ఉంటుంది అంటే ఇవి అంతానే మనం ఈ పర్చేసెస్ అనే మాడ్యూల్లో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఈ పర్చేసెస్ మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి మనం క్విక్గా చూద్దాం. ఫస్ట్ లెట్స్ క్రియేట్ అ బిల్. దీనికి ముందుగా ఒక వెండార్ ఉన్నారు. ఆ వెండార్కి మనం ఒక ప్లేస్ నుంచి ఆ వెండర్ మనకి ఒక ప్లేస్ నుంచి ఇన్వాయిస్ రేస్ చేస్తారు, దానిదా మనం బిల్గా రికార్డ్ చేస్తాం కదా. వాళ్ళ డిఫాల్ట్ అడ్రస్ ఏముండిందో ఆ అడ్రస్లో మాత్రమే మనం సోఫార్ ఇక్కడ రాయడానికి అయింది. బట్ రీసెంట్ మేము చేసిన ఎన్హాన్స్మెంట్స్ ప్రకారం మీరు మల్టిపుల్ అడ్రస్ అనేదాన్ని మీరు యాడ్ చేసుకొని బిల్ రాసేటప్పుడు దాన్ని స్విచ్ చేసుకోవచ్చు. బిల్ క్రియేషన్ పేజ్ నుంచే కూడా మీరు ఒక కొత్త అడ్రస్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఫీచర్ ఏంటంటే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్. సో ఈ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్ అనేది ఏంటంటే ఒక వెండార్ మనకి బిల్ ఒక డేట్లో ఇచ్చారు, అయితే గూడ్స్ని వాళ్ళు డెలివర్ చేసిందేమో డిఫరెంట్ డేట్లో. సో మీరు గూడ్స్ని ఎప్పుడు మీరు రిసీవ్ చేశారో ఆ డేట్లోదా అది మీ అకౌంట్స్లో ఇంపాక్ట్ అవ్వాలి అనుకుంటారంటే ఆ డేట్ని, ఏ డేట్లో మీరు గూడ్స్ రిసీవ్ చేశారో ఆ డేట్ని ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్గా పెట్టండి. సో ఇలా మీరు పెట్టేదాని ప్రకారం మీరు రిపోర్ట్స్లో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్ పట్టిదా జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్లో మన వెండార్ ఉన్నారు, మన వెండార్ ఏ డేట్లో వాళ్ళు GSTR 1ని వాళ్ళు ఫైల్ చేస్తున్నారో ఆ డేట్ని మీరు మీ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్గా అప్డేట్ చేసుకొని స్పెసిఫిక్ డేట్లో ITC అనేది కరెక్ట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా ఎనేబుల్ చేయడానికి చేసేది అనేసి చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో యాజ్ దిస్ ఇస్ అబౌట్ ద పర్చేస్ మాడ్యూల్, పర్చేసెస్ అండ్ బిల్స్కి రండి. బిల్స్లో ఫీల్డ్ కస్టమైజేషన్ అనేసి ఒక ఆప్షన్
ఇక్కడ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని మీరు మార్క్ యాజ్ యాక్టివ్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని మీరు పీడిఎఫ్లో చూపించాలంటేను షో ఇన్ ఆల్ పీడిఎఫ్స్ అనే ఆప్షన్ని బేస్ చేసుకుని చూపించవచ్చు. మ్యాండేటరీగా మార్క్ చేయాలంటేను మీరు దీన్ని మ్యాండేటరీగా మార్క్ చేసుకోవచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్ సో ఫార్ ఎర్లీ యాక్సెస్లో ఉండింది, అయితే ఇప్పుడు ఇది లైవ్ అయింది. మీరు మీ ఆర్గనైజేషన్లో ఈ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్, ఇప్పుడు మీరు ఒక వెండార్స్ దగ్గర నుంచి మల్టిపుల్ గూడ్స్ అండ్ బల్క్ గూడ్స్ని పర్చేస్ చేస్తున్నారు ఫర్ హ్యూజ్ అమౌంట్స్. సో మీ వెండార్ మీకు డిస్కౌంట్స్ అనేది ఇస్తున్నారు. ప్రతి ఐటెంకినూ డిస్కౌంట్ అనేది ఇచ్చి ఉంటారు. అండ్ ఆల్సో మీకు ఆన్ ద హోల్ ఎంటైర్గా ట్రాన్సాక్షన్ లెవెల్లోనూ మీకు ఒక డిస్కౌంట్ ఇచ్చున్నారు అంటే దాన్ని మీరు ఇప్పుడు జోహో బుక్స్లో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు డిస్కౌంట్ని అప్డేట్ చేసేటప్పుడు అట్ లైన్ ఐటెం లెవెలా లేదా ట్రాన్సాక్షన్ లెవెలా అనేది సో ఫార్ పెడతా ఉంటారు. ఇప్పుడు మీరు అట్ లైన్ ఐటెం లెవెల్ అండ్ ఆల్సో అట్ ట్రాన్సాక్షన్ లెవెల్లో మీరు పెట్టుకోవచ్చు. సో ఐటెం లెవెల్లోనూ మీరు దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్లోనా రూపీస్లోనా అనేదాన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఆన్ ద హోల్ కూడా మీకు డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారు అనేదాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలీట్స్ అండ్ అల్టిమేట్ ప్లాన్స్ యూజర్స్కి మాత్రమే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. దాన్ని మీరు అవైల్ చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ అనేదానికి కింద మీకు డూ యూ గివ్ డిస్కౌంట్స్ అనేట ఆప్షన్లో అట్ లైన్ ఐటెం లెవెల్ అండ్ ట్రాన్సాక్షన్ లెవెల్ అనేసి ఆప్షన్ను దీన్ని పెట్టి మీరు సేవ్ చేస్తారంటే మీరు ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ కూడా మీకు ఎనేబుల్ అవుతాయి. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎన్హాన్స్మెంట్స్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఒక బిల్ ఉంది. ఆ బిల్ కన్నా ఎక్కువ అమౌంట్ ఇప్పుడు మన వెండార్ డిమాండ్ చేస్తున్నారు ఫర్ సమ్ అదర్ ఛార్జెస్. అయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ న్యూకి పక్కనుండే డ్రాప్ డౌన్ని క్లిక్ చేసి క్రియేట్ క్రెడిట్ నోట్ అనే ఆప్షన్ యూస్ చేసి ఎక్సెస్ అమౌంట్ ఇంకా ఎంత పే చేయాలనో దానికి మాత్రం మీరు క్రెడిట్ నోట్ అనేదాన్ని రైజ్ చేసుకోవచ్చు. సేమ్ అప్లికబుల్ ఫర్ ద సేల్స్ మాడ్యూల్ ఆల్సో. మీరు సేల్స్ మాడ్యూల్లో మీ కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా అడిషనల్ ఛార్జెస్ని ఆర్ అడిషనల్ అమౌంట్ని కలెక్ట్ చేయాలనుకుంటారంటే అగైన్ ఇన్వాయిస్కి పక్కన ఇన్వాయిస్లో ప్లస్ న్యూ ఆప్షన్ ఉంది కదా, దానికి పక్కన ఒక డ్రాప్ డౌన్లో న్యూ డెబిట్ నోట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. అక్కడ నుంచి మీరు ఒక కొత్త డెబిట్ నోట్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకునే దాన్ని మాత్రం కాకుండా ఈ డెబిట్ నోట్స్ అండ్ క్రెడిట్ నోట్స్ని మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అకౌంటెంట్ మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి క్విక్గా చూద్దాం రండి. సో టాకింగ్ అబౌట్ ద అకౌంటెంట్ మాడ్యూల్, ఈ ఫీచర్ ఏఆర్ అండ్ ఏపీ రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్ రెస్ట్రిక్షన్ రిమూవ్ చేయడం చాలా కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారు. సో దాట్ మేము ఒక జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు అకౌంట్స్ రిసీవబుల్ మరియు అకౌంట్స్ పేయబుల్ అనే అకౌంట్స్తో ఒక జర్నల్ ఎంట్రీస్ క్రియేట్ చేయడానికి రెస్ట్రిక్షన్స్ అనేది మేము రిమూవ్ చేసాము. సో మీరు ఇలా అకౌంట్స్ రిసీవబుల్ ఆర్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ని బట్టి ఒక జర్నల్ ఎంట్రీస్ రాయాల్సినప్పుడు కాంటాక్ట్ అనేదాన్ని మీరు కరెక్ట్గా అసోసియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు క్రియేట్ చేసిన క్రెడిట్స్ జర్నల్ని కూడా ట్రాన్సాక్షన్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు బై యూజింగ్ ద అప్లై ఆప్షన్. ఇక్కడ అప్లై టు ఇన్వాయిసెస్ అనే సిస్టమ్ అంటే ఆ కస్టమర్కి ఏ ఇన్వాయిసెస్ ఉందో ఈ క్రెడిట్స్ని మనం ఆ ఇన్వాయిసెస్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం కాకుండా ఇలా మనం క్రియేట్ చేసిన అప్లైడ్ వెండార్ క్రెడిట్స్ అండ్ అప్లైడ్ వెండార్ కస్టమర్ క్రెడిట్స్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ని కూడా మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ఎన్హాన్స్డ్ సర్చ్. సో యూజువల్గా మీరు ఈ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు అనుకుంటున్నాము. అడ్వాన్స్డ్ సర్చ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. మనం ఏం డేటాని వెతకవాలా అనుకుంటున్నారో జస్ట్ ఆ డేటాని మీరు రాస్తే మాత్రం చాలు. మనం రాసిన ట్రాన్సాక్షన్స్ ప్రకారం ఈ స్పెసిఫిక్ క్రైటీరియా బట్టి సర్చ్ క్రైటీరియా బట్టి మనకి ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇక్కడ మేము కస్టమర్ నేమ్ అండ్ వెండార్ నేమ్ అనే ఫీల్డ్స్ని ఇచ్చాము. ఇప్పుడు ఇది మాత్రం కాకుండా ఏవైనా కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాం అంటే మాన్యువల్ జర్నల్ మాడ్యూల్లో ఆ కస్టమ్ ఫీల్డ్ని బట్టి కూడా మీరు అడ్వాన్స్డ్ సర్చ్ అనేదాన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ కస్టమ్ మాడ్యూల్. సో ఈ కస్టమ్ మాడ్యూల్ అంటే ఏంటి? ఇప్పుడు నేను పైగా చెప్పిన ఈ మాడ్యూల్స్లో ఇఫ్ ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్స్ని మీరు ఏమైనా అచీవ్ చేయడానికి అవ్వలేదు, లేదా దీనికన్నా ఎక్కువ ఏదైనా ఒక ఫీచర్ ఏదైనా ఒక ఎక్కువ మాడ్యూల్ మీరే తయారు చేసుకోవాలి అనేసి అనుకుంటే వీ గాట్ యూ కవర్డ్. మీరు కస్టమ్ మాడ్యూల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కస్టమ్ మాడ్యూల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ ఇస్తున్నారు ఫర్ మల్టిపుల్ పర్సన్. సో ఈ లోన్ మీరు ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత రీపే చేశారు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఒక సెపరేట్ డెడికేటెడ్ మాడ్యూల్లో ట్రాక్ చేయాలనుకుంటే మీరు కస్టమ్ మాడ్యూల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కస్టమ్ మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి క్విక్గా చూద్దాం. ఈ కస్టమ్ మాడ్యూల్లో మేము టేబుల్ ఫీల్డ్స్
ఫీల్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఫస్ట్ దాన్ని ఎనేబుల్ చేయడానికి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో కస్టమ్ మాడ్యూల్ అనేసి ఒక డెడికేటెడ్ సెక్షన్ అక్కడ మీరు క్రియేట్ చేసిన కస్టమ్ మాడ్యూల్స్ అన్నీను లిస్ట్ అవుతాయి. మీకు ఏ కస్టమ్ మాడ్యూల్లో ఈ టేబుల్ అనే ఫీల్డ్ కావాలనో దాన్ని ఓపెన్ చేసి టేబుల్స్ అండ్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్లో న్యూ టేబుల్ అనేసి ఒక ఆప్షన్ ఈ ఆప్షన్ బట్టి మీకు కావాల్సిన టేబుల్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కాకుండా మీరు ఇన్ కేస్ ఏమైనా ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడనే ప్లస్ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసి డేటా టైప్లో మల్టిపుల్ డేటా టైప్స్ ఆల్రెడీ మనం ఐటమ్స్ మాడ్యూల్లో డిస్కస్ చేసినట్టు మేము మల్టిపుల్ డేటా టైప్స్ ఇక్కడ ఇచ్చున్నాం. సో దీనిలో ఇంకొక ఎన్హాన్స్మెంట్ ఏంటంటే ఫార్ములా ఫీల్డ్ని బట్టి మీరు ఒక కస్టమ్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా ఫీల్డ్ ఏంటంటే మీకు కావాల్సినట్టు ఫంక్షన్స్ అండ్ ఫీల్డ్స్ని పెట్టి ఏమో ఆపరేటర్స్ కావాలి, ప్లస్ మైనస్ ఇలాంటి మల్టిపుల్ ఆపరేటర్స్ని పెట్టి కూడా మీకు కావాల్సిన ఫార్ములాని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఫార్ ఈ ఫార్ములా అనే ఫీల్డ్ ఓన్లీ ఫర్ ద ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అప్డేట్ అయ్యి ఉండేది. ఇప్పుడు మేము ఈ ఆప్షన్ను ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్స్కి కూడా అప్లై చేయడానికి ఎన్హాన్స్మెంట్ చేసాం. సో ఈ ఆప్షన్ని మీరు టిక్ పెట్టి సేవ్ చేసుకోవచ్చు. బట్ ప్లీజ్ మేక్ షూర్ ఇది వచ్చి ఒక వన్ టైం సెటప్ దా. సో మీరు దీన్ని టిక్ చేసి సేవ్ చేసేదానికి ముందు మీ ఫార్ములాని డబుల్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ కస్టమ్ ఫీల్డ్ ఎన్హాన్స్మెంట్ ఏం తీసుకొచ్చామంటే ఎక్స్టర్నల్ లుక్అప్. సో ఎక్స్టర్నల్ లుక్అప్ అనేది ఏంటంటే జోహో బుక్స్ లాగానే మీరు వేరే ఏదైనా ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్ జోహో డెస్క్ ఆర్ జోహో సిఆర్ఎం యూస్ చేస్తున్నారు. ఆడ క్రియేట్ చేసిన ఒక కస్టమ్ ఫీల్డ్ నుంచి డేటాని మీరు జోహో బుక్స్కి పుల్ చేయాలనుకుంటారంటే యూజింగ్ ద ఎక్స్టర్నల్ లుక్అప్ ఫీల్డ్ మీరు ఆ డేటాని ఇక్కడ పుల్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చి సర్వీస్లో డెస్కా సిఆర్ఎం అనేసి సెలెక్ట్ చేసుకోండి. ఏం కస్టమ్ ఫీల్డ్ నుంచి డేటాని పుల్ చేయాలనో దాన్ని మీరు ఈ ఫీల్డ్లో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం యూజర్ ఇంటర్ఫేస్ రిఫైన్మెంట్స్ గురించి చెక్ చేస్తున్నాం. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ రిఫైన్మెంట్స్ అనేది ఏంటంటే మీకు డిస్ప్లేలో యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్లో ఏమేం ఆప్షన్స్ చేంజ్ అయ్యి ఉంది అనేదాన్ని మనం డిస్కస్ చేస్తాం. మీరు ఇన్ కేస్ జోహో బుక్స్ని చాలా ఇయర్స్ నుంచే యూస్ చేస్తున్నారంటే మీకు ఆల్రెడీ బిఫోర్ ఐ ప్రొవైడ్ దిస్ రీక్యాప్ ఇంట్రొడక్షన్ ఇచ్చేదానికి ముందుగానే మీకు సెట్టింగ్స్ ఎలా ఉండింది, రిపోర్ట్స్ ఎలా ఉండింది, కీబోర్డ్ షార్ట్కట్స్ అన్నీ ఎలా ఉండింది అనేసి ఒక ఐడియా ఉన్ను. సో లెట్స్ స్టార్ట్ దిస్. సో ఫస్ట్ మనం యూజర్ ఇంటర్ఫేస్ రిఫైన్మెంట్స్లో రిపోర్ట్స్ గురించి చూద్దాం రండి. సో ఇదినా మన రిపోర్ట్స్ పేజ్. ఈ రిపోర్ట్స్ పేజ్లో చూస్తారంటే మేము కొత్తగా ఈ లిస్ట్ వ్యూ, సైడ్ బారు, సర్చ్ ఆప్షన్స్ ఇవి అంతా మేము న్యూగా లాంచ్ చేసాం. రిపోర్ట్ కేటగిరీలో సేల్స్ అనేసి క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్ అనే పేజ్ సేల్స్ అనే రిపోర్ట్స్కి నేవిగేట్ అవుతుంది. రిసీవబుల్స్ క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్ అనే రిసీవబుల్స్ అనే సెక్షన్కి నేవిగేట్ అవుతుంది. ఈ సైడ్ బారు, ఈ సర్చ్ ఆప్షన్స్, సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ని రిపోర్ట్స్ ఉంది, ఇన్ని రిపోర్ట్స్లో నాకు అవుట్వర్డ్ అనేసి స్టార్ట్ అయ్యే రిపోర్ట్ మాత్రం కావాలంటే నేను జస్ట్ ఇక్కడ సర్చ్ చేస్తే చాలు, బేస్డ్ ఆన్ మై సర్చ్ కీవర్డ్ ఆటోమేటిక్గానే ఆ రిపోర్ట్ అనేది నాకు పైగా పాపులేట్ అయ్యి లిస్ట్ అవుతుంది. అండ్ దెన్ మేము రిపోర్ట్ కస్టమైజేషన్స్ అన్నీను ఒకే పేజ్లోనే తీసుకొచ్చాం. సో దీనికి ముందుగా మనం కస్టమైజ్ రిపోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి జనరల్ ఆర్ షో ఆర్ హైడ్ కాలమ్స్ అనే పేజ్కి వెళ్ళి మనకు కావాల్సిన కస్టమైజేషన్స్ని చేయాల్సి ఉండేది. ఇప్పుడు మేము మనకి కావాల్సిన కస్టమైజేషన్స్ అన్నీను ఇదే పేజ్లోనే తీసుకొచ్చాం. సో డేట్ రేంజ్, రిపోర్ట్ బేసిస్ అండ్ ఫిల్టర్ అకౌంట్స్, కంపేర్ ఆప్షన్స్ ఇవి అంతానే మేము సేమ్ పేజ్లోనే తీసుకొచ్చాం. సో ఇది ఇంకా మీకు టైం సేవ్ చేయడంతో పాటు ఇంకా ఈజీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కస్టమ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీకు ఐడియా ఉందా అనుకుంటున్నాను. సో దీనికి ముందుగా మనం ఏం రిపోర్ట్ కావాలనో దాన్ని మనం కస్టమ్ రిపోర్ట్గా సేవ్ చేయాలంటే ఆ రిపోర్ట్ని ఓపెన్ చేసి రన్ రిపోర్ట్కి పక్కన ఉండే డ్రాప్ డౌన్ని క్లిక్ చేసి సేవ్ యాజ్ కస్టమ్ రిపోర్ట్ ఇచ్చి దాంట్లో ఉండే మల్టిపుల్ స్టెప్స్ అన్నీను ఫాలో అయ్యి మనం క్రియేట్ చేయాల్సి ఉండేది. సో ఈ ఒక స్టెప్ని కూడా మేము ఎలిమినేట్ చేయడానికి కోసం డైరెక్ట్గా రిపోర్ట్స్ యూజర్ ఇంటర్ఫేస్లోనే కస్టమ్ రిపోర్ట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్లు ఇచ్చాం. సో ఇక్కడ నుంచే మీరు క్రియేట్ న్యూ కస్టమ్ ఫీల్డ్ అనే ఆప్షన్, కస్టమ్ రిపోర్ట్ అనే దాన్ని యూస్ చేసుకొని చేసుకోవచ్చు. లేదా ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ నుంచే మీకు ఒక కస్టమ్ రిపోర్ట్ సేవ్ చేసుకోవాలి విత్ మైనర్ కస్టమైజేషన్స్ అంటేను మీరు ఇక్కడ నుంచే దాన్ని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మేము కొన్ని రిపోర్ట్స్లో ఒక కొత్త ఆప్షన్ అడ్వాన్స్డ్ సర్చ్ ఆప్షన్స్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేసాం, ఫిల్టర్ ఆప్షన్స్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేసాం. అవి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్కెడ్యూల్ 3
బ్యాలెన్స్ షీట్ స్కెడ్యూల్ 3 అండ్ ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్స్ సమ్మరీ అండ్ డీటెయిల్స్లో మేము బ్రాంచ్ బేస్డ్ ఫిల్టర్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తున్నారు, ఇక్కడ మోర్ ఫిల్టర్లో మేము కొత్తగా బ్రాంచ్ బేస్డ్ రిపోర్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీ బ్రాంచ్ అకౌంటింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ కస్టమర్ బ్యాలెన్స్ అండ్ వెండార్ బ్యాలెన్స్. సో దీనికి ముందుగా మనకి కస్టమర్ బ్యాలెన్స్ అండ్ వెండార్ బ్యాలెన్స్ రిపోర్టు, దాంతోపాటు కస్టమర్ బ్యాలెన్స్ సమ్మరీ అండ్ వెండార్ బ్యాలెన్స్ సమ్మరీ అనేసి 2 రిపోర్ట్స్గా ఉండేది. సో ఇప్పుడు మేము కస్టమర్ బ్యాలెన్స్ అండ్ వెండార్ బ్యాలెన్స్ ఆ రిపోర్ట్ని మేము డీకాప్రికేట్ చేయబోతున్నాం. అండ్ మీరు డైరెక్ట్గా కస్టమర్ బ్యాలెన్స్ సమ్మరీని ఓపెన్ చేసి డేట్ రేంజ్లో కావాలంటేనో యాజ్ ఆఫ్ డేట్లో కావాలంటేనో మీరు రిపోర్ట్ని జనరేట్ చేసుకోవచ్చు. ఆల్సో కస్టమర్స్ విత్ 0 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలంటేను మీరు ఇప్పుడు దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద యూజర్ ఇంటర్ఫేస్ రిఫైన్మెంట్స్, సెట్టింగ్స్లో ఏమేమి చేసామో దాని గురించి. సో టాప్ రైట్ కార్నర్లో మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉన్ను, రైట్ నెక్స్ట్ టు యువర్ ప్రొఫైల్ ఐకాన్. సో ఇక్కడ మీకు జోహో బుక్స్ గురించి ఏమేమి సెట్టింగ్స్ ఆప్షన్స్ కావాలనో అవి అంతా మీరు ఇక్కడ నుంచే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తారంటే ఆర్గనైజేషన్ సెట్టింగ్స్, ట్యాక్సెస్ అండ్ కాంప్లైంట్స్, ప్రిఫరెన్సెస్, సేల్స్, ఇలా ఏమేమి మాడ్యూల్స్ ఉందో అన్ని మాడ్యూల్స్కి సెట్టింగ్స్ అనేది మనం ఈ ట్యాబ్లో నుంచే చేస్తాం. మీరు జోహో బుక్స్ని నిండా ఇయర్స్గా యూజ్ చేస్తున్నారంటే మీరు ఈ సెట్టింగ్స్ పేజ్లో జరిగిన రిఫైన్మెంట్స్ని కూడా, యూజర్ ఇంటర్ఫేస్ రిఫైన్మెంట్స్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఇప్పుడు విల్ టాక్ అబౌట్ ద బ్రాంచ్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ అనే దానికి కింద బ్రాంచెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తారంటే మల్టిపుల్ బ్రాంచెస్ మీరు ఏమేమంతా యాడ్ చేస్తున్నారో ఇవి అంతా ఉన్ను. సో నేను బ్రాంచ్ యాడ్ చేయడానికి ముందుగా పేజ్ ఎలా ఉన్ను అనేసి చెప్తాను. మీరు జోహో బుక్స్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు బ్రాంచెస్ని ఎనేబుల్ చేయాల్సింది ఉన్ను. అండ్ ఇట్ ఈస్ అ 1 టైం ప్రాసెస్. మీరు ఫస్ట్ బ్రాంచ్ ఎనేబుల్ చేస్తారంటే మళ్ళీ దాన్ని డిసేబుల్ చేయడానికి అవ్వదు. సో మీరు ఫస్ట్ బ్రాంచెస్ని ఎనేబుల్ చేసినాక సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంది, ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి మీరు మూవ్ అవుతున్నారంటే అడ్రస్ని ఆబ్వియస్లీ చేంజ్ చేయాల్సిందను, రైట్? సో ఈ అడ్రస్ని మీరు చేంజ్ చేసేటప్పుడు దీనికి ముందుగా ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్లోనూ ఈ పర్టికులర్ అడ్రస్ చేంజ్ అనేది అప్డేట్ అయ్యి ఉండేది. ఇప్పుడు మేము రీసెంట్గా చేసిన ఎన్హాన్స్మెంట్స్ ప్రకారం మీకు కావాల్సిన చేంజెస్ని, అడ్రస్ ఆర్ బ్రాంచ్ లెవెల్ చేంజెస్ మీరు ఏం చేస్తున్నారో అది న్యూ ట్రాన్సాక్షన్స్కి మాత్రం అప్లికబుల్ అవ్వాలనా లేదు ఆల్ ద ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్కి అప్లికబుల్ అవ్వాలనా అనేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. డిసైడ్ చేసుకొని మీ ప్రిఫరెన్సెస్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మీరు వచ్చి ఒక రిజిస్టర్డ్ బిజినెస్గా ఉంట్రీ అంటేదా మీకు బ్రాంచెస్ అనే ఆప్షన్ మేము ఇస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు యాజ్ పర్ ద రీసెంట్ అప్డేట్స్ మీరు వచ్చి అన్రిజిస్టర్డ్ బిజినెస్గా ఉన్నారు, జిఎస్టీలో మీరు రిజిస్టర్ చేయలేదు అయితేను, లేదు కాంపోజిషన్ స్కీమ్కి అండర్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారంటేను మీరు కూడా జోహో బుక్స్లో ఉండే బ్రాంచెస్ అనే ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది ఎర్లీ యాక్సెస్ ఫీచర్గానే ఉంది. మీకు మీ ఆర్గనైజేషన్కి ఇన్ కేసు ఇది ఎనేబుల్ చేయాలంటే మీరు మా సపోర్ట్ టీమ్కి రీచ్ అవ్వండి, మేము బ్యాక్ ఎండ్ నుంచి దాన్ని ఎనేబుల్ చేసిస్తాం. సో నెక్స్ట్ ఇలా మనం మల్టిపుల్ బ్రాంచెస్ యూస్ చేస్తున్నాం అండ్ మల్టిపుల్ బ్రాంచెస్లో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ యూజర్స్, మల్టిపుల్ యూజర్స్ వాళ్ళు ఉన్నారు. సో ఈ బ్రాంచ్లో ఉండే యూజర్కి నెక్స్ట్ బ్రాంచ్లో ఉండే డేటాకి యాక్సెసిబిలిటీ ఉండకూడదు అనేసి మీరు తలిస్తారంటే వీ గాట్ యూ కవర్డ్ బ్రాంచ్ వైజ్ యూజర్ రెస్ట్రిక్షన్ని మేము ఎనేబుల్ చేసాం. సో ఈ బ్రాంచ్ వైజ్ యూజర్ రెస్ట్రిక్షన్కి ఎలా హెల్ప్ అవుతుందంటే ఏం యూజర్ ఆల్రెడీ మీకు తెలుసు ఒక యూజర్కి రోల్ రెస్ట్రిక్షన్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఏమో మాడ్యూల్స్కి మాత్రం పర్మిషన్ ఇవ్వాలి, ఏమో యాక్షన్కి మాత్రం మీరు పర్మిషన్ ఇవ్వాలి అనేసి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫీచర్ని మేము ఇంకా బ్రాంచ్ వరకు ఎక్స్టెండ్ చేసాము. ఏం యూజర్కి ఏ బ్రాంచ్కి మాత్రం ట్రాన్సాక్షన్స్కి మాత్రం యాక్సెసిబిలిటీ ఉండాలి, దేనికంతా పర్మిషన్స్ వద్దు అనేది మీరు ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రాంచ్ యాక్సెస్ అనేది ఏ యూజర్కి అనే దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ పేజ్లో మాత్రం కాకుండా ఒక యూజర్ పేజ్ ఉంది కదా, యూజర్ పేజ్లో సెట్టింగ్స్ యూజర్స్ పేజ్లో కూడా ఏ యూజర్కి ఏ బ్రాంచ్కి పర్మిషన్స్ ఇవ్వాలి అనే దాన్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ వర్క్ ఫ్లో రూల్స్. సో వాట్ ఈస్ వర్క్ ఫ్లో రూల్స్? జోహో బుక్స్లో ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ ఫ్లోస్. ఈ ఫ్లో కాకుండా మీరు మీ ఆర్గనైజేషన్స్కి తగినట్టు, మీ రిక్వైర్మెంట్స్కి తగినట్టు ఏదైనా ఒక ఫ్లోని ఆటోమేట్ చేయాలంటే మీరు మీకు కావాల్సినట్టు ఒక వర్క్ ఫ్లో రూల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఆటోమేషన్కి కింద సెట్టింగ్స్, ఆటోమేషన్కి కింద వర్క్ ఫ్లో రూల్స్ అనే ఒక ట్యాబ్లో సెట్ చేసుకోవచ్చు. సో ఈ వర్క్ ఫ్లో రూల్స్లో మేము ఒక ఎన్హాన్స్మెంట్స్ రీసెంట్గా తీసుకొచ్చామంటే సో ఫార్ మీరు ఇఫ్ కండిషన్ని బేస్ చేసి మాత్రమే వర్క్ ఫ్లోని డిజైన్ చేయడానికి అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్
క్రైటీరియా ఇస్ ట్రూ, దిస్ ఇస్ ద యాక్షన్ అనేసి మీరు సెట్ చేయాల్సింది ఉండేది. సో ఇలా మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్, ఇఫ్ దిస్ ఇస్ ద క్రైటీరియా ఇది అవ్వాలి, ఇఫ్ దిస్ ఇస్ ద క్రైటీరియా ఇది అవ్వాలి అనేసి మీరు మల్టిపుల్ క్రైటీరియా సెట్ చేయాల్సి ఉండేది. బట్ ఇప్పుడు మేము ఇఫ్ మాత్రం కాకుండా ఇఫ్ ఎల్స్ కండిషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో ట్రూ అయితే ఇది, బట్ ఫాల్స్ అయితే ఇది అనేసి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇలా సింగిల్ యాక్షన్కి మల్టిపుల్ క్రైటీరియా సెట్ చేసేది ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ని తీసుకొచ్చిన ద్వారా మనకి తగ్గింది. సో నెక్స్ట్ మనం కీబోర్డ్ షార్ట్కట్స్ గురించి చూద్దాం. సో మనకి సో ఫార్ మౌస్ని బట్టిదా జోహో బుక్స్ని యాక్సెస్ చేయాలి అనేసి కాదు. ఇఫ్ యు ఆర్ సో టైర్డ్ ఆఫ్ యూజింగ్ విత్ ద మౌస్, మీరు డైరెక్ట్గా దాన్ని కీబోర్డ్ని బట్టి కూడా యూస్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ ఐకాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ నేవిగేట్ ఫాస్టర్ విత్ కీబోర్డ్ షార్ట్కట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తారంటే మీకు కావాల్సిన కీబోర్డ్ షార్ట్కట్స్ని మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ని కూడా మీరు చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్క యాక్షన్స్కి నేను డిఫరెంట్ కమాండ్ ఇవ్వాలంటేనే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ ఉంది, ఈ ఇన్వాయిస్ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను విత్ సమ్ అదర్ వాల్యూ. సో నేను ఇక్కడ ఇన్వాయిస్ని దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ బీ మెన్షన్ ఈ పర్టికులర్ చేంజెస్ అనేది మీ యూజర్ లెవెల్లో మాత్రమే అప్లికబిలిటీ ఉందే కానీ నాట్ ఫర్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ లెవెల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను నాకు కావాల్సినట్టు, అండ్ ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో ఉండే మిగతా యూజర్స్ అందరికీ ఇది అప్లికబిలిటీ ఉండదు. వాళ్ళకి కావాలంటే అది వాళ్ళదా చేసుకునేట్టు ఉండు. నేను చేంజెస్ చేశాను, బట్ ఓకే ఐ డోంట్ వాంట్ దిస్ చేంజెస్, నేను దీన్ని మళ్ళీ రీసెట్ చేయాలంటేను ఇక్కడ పైగానే రీసెట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో మీరు చేసిన కీబోర్డ్ షార్ట్కట్ చేంజెస్ని కూడా మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ రీసెట్ అనేదాన్ని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్. మనందరికీ తెలుసు జోహో బుక్స్ ఒక జిఎస్టీ కాంప్లైన్స్డ్ సాఫ్ట్వేర్. సో దీనిలో మనం వచ్చి ఈ ఇన్వాయిసింగ్ చేసుకోవచ్చు, ఈ వే బిల్ రేస్ చేసుకోవచ్చు, జిఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు, అండ్ అదర్ టీడీఎస్ అండ్ టీసీఎస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని కూడా మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. సో క్విక్గా మనం ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమేమి వచ్చింది అనేసి చూద్దాం రండి. సో ఫస్ట్ మనం ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్లో ఈ ఇన్వాయిసింగ్ గురించి చూద్దాం రండి. వాట్ ఈస్ దిస్ ఈ ఇన్వాయిసింగ్? మీ ఆర్గనైజేషన్లో బిజినెస్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 crores ఉంది అంటే మీరు ఈ ఇన్వాయిసింగ్ చేస్తారు. సో మనం కస్టమర్కి ఒక ఇన్వాయిస్ని క్రియేట్ చేసి పంపించడానికి ముందుగా మన ఇన్వాయిస్ని మనం ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్కి పుష్ చేస్తాం. పుష్ చేసిన తర్వాతనే మనం ఆ ఇన్వాయిస్ని మన కస్టమర్కి షేర్ చేయడానికి అవుతుంది. సో ఇలా మనం క్రియేట్ చేసిన ఇలా ఉండే ఈ ఇన్వాయిసింగ్ అనే మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి మనం క్విక్గా డిస్కస్ చేద్దాం రండి. సో ఫస్ట్ సేల్స్కి కింద ఇన్వాయిసెస్ని ఓపెన్ చేయండి. ఇన్వాయిసెస్లో మనం ఈ ఇన్వాయిసింగ్ ఎనేబుల్ చేయగానే ఇంకా ఏమోమంతా ఎట్ టు బి పుష్డ్లో ఉంది, లేదు ఎందుకోసం ఫెయిల్ అయింది, లేదు సక్సెస్ఫుల్గా పుష్ అయిందా అనే డీటెయిల్స్ని కూడా మనం ఆ ఈ అనే సింబల్ని పెట్టి చెక్ చేసుకోవచ్చు. సో మేము తీసుకొచ్చిన ఫస్ట్ ఎన్హాన్స్మెంట్ ఏంటంటే అసోసియేటింగ్ ద ఐఆర్ఎన్ ఆప్షన్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోహో బుక్స్ యూస్ చేస్తున్నారు, బట్ డైరెక్ట్గా ఐఆర్పి పోర్టల్ నుంచే ఈ ఇన్వాయిసింగ్ రైజ్ చేస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ నుంచి పుష్ చేయడం డూప్లికేట్ అవుతుంది, కరెక్ట్? సో మీరు ఏం చేయొచ్చు అంటే అసోసియేట్ ఐఆర్ఎన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని యూస్ చేసి మీ ఐఆర్ఎన్ డీటెయిల్స్ని డైరెక్ట్గా ఫెచ్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఐఆర్ఎన్ డీటెయిల్స్ని మాన్యువల్గా అసోసియేట్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఫెచ్ చేస్తున్నారంటే జిఎస్టీ పోర్టల్ నుంచి మీకు అక్నాలెడ్జ్మెంట్ నంబరు, ఐఆర్ఎన్ డీటెయిల్స్, డేటు, క్యూఆర్ కోడ్, ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవి అంతాను జిఎస్టీ పోర్టల్ నుంచి ఫెచ్ అయిపోతుంది. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఆ డేటా ఉంది, మీరే దాన్ని మాన్యువల్గా యాడ్ చేయాలనుకుంటే కూడా అసోసియేట్ ఐఆర్ఎన్ మాన్యువల్లీ అనే ఆప్షన్ యూస్ చేసుకొని మాన్యువల్గా అసోసియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇండివిజువల్గా చేసేది. సో వాట్ ఇఫ్ మీకు మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఉంది, మల్టిపుల్ ఇన్వాయిసెస్ని మీరు బల్క్గా ఐఆర్పీకి పుష్ చేయాలంటేను ఈ 3 ఇన్వాయిస్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్ని క్లిక్ చేసి పుష్ టు ఐఆర్పీ అనే ఆప్షన్ యూస్ చేసి బల్క్గా మీరు దాన్ని పుష్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు జోహో బుక్స్ నుంచి పుష్ చేయొద్దు, డైరెక్ట్గా పోర్టల్ నుంచి పుష్ చేయాలి అనుకుంటారంటే కూడా ఇక్కడ నుంచే మీరు ఎక్స్పోర్ట్ యాజ్ JSON ఫర్ ఈ ఇన్వాయిసింగ్ అనే ఆప్షన్ యూస్ చేసి JSON ఫార్మాట్లో మీ ఇన్వాయిసెస్ని మీరు ఎక్స్పోర్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఈ ఎక్స్పోర్టెడ్ ఫైల్ని యూస్ చేసి మీరు ఐఆర్పీ పోర్టల్ నుంచే ఈ ఇన్వాయిస్ అనే దాన్ని జనరేట్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ నేను ఇన్వాయిస్ జనరేట్ చేశాను, బట్ దానిలో నాకు చాలా తప్పు ఉంది. సో నేను దాన్ని క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నానంటే క్యాన్సిలింగ్కి 2 విధానం ఉంది. ఒకటి వితిన్ 24 hours, రెండవది ఆఫ్టర్ 24 hours. వితిన్ 24 hours అయితే మీరు జోహో బుక్స్ నుంచి పుష్ చేసి ఉంటే జోహో బుక్స్లోనే మీరు క్యాన్సిల్ ఆప్షన్ అనేది చేసుకోవచ్చు. సో మీరు క్యాన్సిల్ చేస్తారంటే ఐఆర్పి పోర్టల్లో కూడా అది ఆటోమేటిక్గానే క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ వితిన్ 24 hours. ఇన్ కేస్ ఆఫ్టర్ 24 hours అయితే మనం జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి అక్కడ నుంచి మనం దాన్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసినాక జోహో బుక్స్లో మార్క్ యాజ్ క్యాన్సిల్డ్ అనేదాన్ని ఇవ్వాలి. సో ఇక్కడ మార్క్ యాజ్ క్యాన్సిల్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సమ్ టైమ్స్ తెలియకుండా మనం దీన్ని మార్క్ యాజ్ క్యాన్సిల్డ్ ఇచ్చేసాం. సో దీన్ని మనం రీకాల్ చేయాలంటేనూ మనం దీన్ని రీకాల్ అనేదాన్ని చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మార్క్ యాజ్ క్యాన్సిల్ అనేసి ఇస్తున్నాను, బట్ నేను ఇది తెలియకుండా మార్క్ యాజ్ క్యాన్సిల్ చేశాను. సో నాకు ఈ డేటా కావాలి మళ్ళీ. సో నేను దీన్ని రీకాల్ అనే ఆప్షన్ యూస్ చేసి ఐ క్యాన్ రిట్రీవ్ ద డేటా. సో ఇప్పుడు నాకు అది డ్రాఫ్ట్ స్టేటస్లో ఉన్నాను. ఐ క్యాన్ అప్డేట్ ద డీటెయిల్స్ అండ్ దెన్ ప్రొసీడ్. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ అప్లికబిలిటీ ఉండే కస్టమర్స్కి ఇన్వాయిస్లో డిస్పాచ్ ఫ్రమ్ అడ్రస్ అనేది చూపించాలి. సో ఈ డిస్పాచ్ ఫ్రమ్ అడ్రస్ని మనం ఇన్వాయిస్ టెంప్లెట్లో యాడ్ చేసుకోవచ్చు. దానికి కస్టమైజేషన్ అనే దానికి కింద పీడిఎఫ్ టెంప్లెట్స్ ఓపెన్ చేయండి. ఇది అన్ని టెంప్లెట్స్లోనూ లేదు, ఓన్లీ స్ప్రెడ్షీట్ లైట్ అండ్ స్ప్రెడ్షీట్ ప్లస్ టెంప్లెట్స్లో మాత్రమే ఉంది. దాన్ని మీరు ఎడిట్ చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో ఆర్గనైజేషన్ డీటెయిల్లో షో డిస్పాచ్ ఫ్రమ్ అడ్రస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని టిక్ పెట్టి మీరు సేవ్ చేస్తారంటే ఎక్కడి నుంచి మీరు డిస్పాచ్ చేస్తున్నారనే డీటెయిల్స్ని మీరు మీ ఇన్వాయిస్లో చూపించవచ్చు. దీంతో పాటు మేము అడిషనల్గా ఇంకొక యాప్ ఒకటి రిలీజ్ చేసాం. అది ఏంటంటే ఈ ఇన్వాయిస్ క్యూఆర్ రీడర్. సోఫార్ ఇవి మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో ఉండేది. ఇప్పుడు మేము దీన్ని ఐఓఎస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసాం. నెక్స్ట్ మనం ఈవేబుల్ గురించి చూద్దాం రండి. సో ఈవేబుల్ అనేది మనం ఒక గూడ్స్ని వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలి అనుకుంటున్నామైతే అండ్ ఆ గూడ్స్ వర్త్ మోర్ దెన్ 50,000 ఉంది అండ్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లొకేషన్స్కి మనం ఇప్పుడు దాన్ని మూవ్ చేయబోతున్నామంటే ఈవేబుల్ జనరేట్ చేసేది అనేది మ్యాండేటరీ. సో ఈ ఈవేబుల్ అనేది మీరు డైరెక్ట్గా జోహో బుక్స్ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ రండి. సెట్టింగ్స్లో ట్యాక్సెస్ అండ్ కాంప్లయన్సెస్కి కింద ఈవేబుల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో యూజింగ్ ద ఏపీఐ థింగ్ మనం వచ్చి ఈవేబుల్ అనేది ఫస్ట్ ఎనేబుల్ చేయాలి. సో ఈ ఈవేబుల్ మాడ్యూల్లో వచ్చిన ఎన్హాన్స్మెంట్స్ గురించి క్విక్గా చూద్దాం రండి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నేవిగేషన్ ప్యానల్లో మనకి ఈవేబుల్ అనేసి ఒక మాడ్యూల్ ఎనేబుల్ అయ్యాను. సో ఇక్కడ మీరు జనరేట్ చేసిన ఇన్వాయిసెస్ ఇక్కడ మనకి లిస్ట్ అవుతాయి. దీన్ని చూస్తారంటే మేము కొత్తగా ఇప్పుడు ప్రింట్ ఈవేబుల్ అనేసి ఒక కొత్త ఆప్షన్ ఇచ్చాము. దీనికి ముందు మీరు ఈవేబుల్ని ప్రింట్ చేయాలంటే జిఎస్టీ ఈవేబుల్ పోర్టల్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేయాల్సింది ఉండేది. ఇప్పుడు దాని రెఫరెన్స్ డీటెయిల్స్ అన్నీ మీరు జోహో బుక్స్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ప్లీజ్ బీ నోటెడ్, ఇది వచ్చి యాక్చువల్ ఈవేబుల్లే కాదు, దాని ఉండే ఫార్మెట్ కాదు. సో ఇది జస్ట్ మీ ఇంటర్నల్ రెఫరెన్స్కి మాత్రం మీరు యూస్ చేసుకోవచ్చు. ఆల్సో ఇక్కడ దిస్ పీడిఎఫ్ ఇస్ జనరేటెడ్ బై జోహో బుక్స్ అనే ట్యాగ్ను ఉంటుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ కావాలంటేను చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్స్టెండింగ్ ఈవేబుల్ వ్యాలిడిటీ. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈవేబుల్ రేస్ చేశారని పెట్టుకోండి. ఈవేబుల్ రేస్ చేసి గూడ్స్ మీ ఆర్గనైజేషన్ ఆర్ మీ వేర్ హౌస్ నుంచి కస్టమర్కి డెలివరీ చేయడానికి స్టార్ట్ అయింది. అయితే డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మీ వెహికల్ ఎక్కడో స్టాప్ అయింది అండ్ ఈవేబుల్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అంటే యూ క్యాన్ ఎక్స్టెండ్ ద ఈవేబుల్ వ్యాలిడిటీ. సో ఈ టైం పీరియడ్లో అది మనకి డెలివర్ అవ్వదు, ఇంకా కొంచెం వ్యాలిడిటీని మీరు ఎక్స్టెండ్ చేయాలంటే దీనికి ముందుగా మనం ఈవేబుల్ పోర్టల్కి వెళ్ళి వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేయాల్సింది ఉండేది. ఇప్పుడు మీరు జస్ట్ ఈ డీటెయిల్స్ని మాత్రం అప్డేట్ చేసి జోహో బుక్స్ నుంచే మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిఎస్టీ ఫైలింగ్ గురించి మనం మాట్లాడతాం రండి. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్లో ట్యాక్సెస్కి కింద జిఎస్టీ ఫైలింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ మీ బిజినెస్ రిజిస్టర్డ్ ఫర్ జిఎస్టీ అంటే దాన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేస్తారు. ఎనేబుల్ చేసి ట్యాక్స్ రేట్స్ అండ్ అదర్ సచ్ డీటెయిల్స్ని మీరు ఇక్కడనే అప్డేట్ చేస్తారు. మీ జిఎస్టీ సెట్టింగ్స్, ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్ ట్యాక్స్ ప్రిఫరెన్సెస్ అన్నీను మీరు సెట్టింగ్స్ ట్యాక్సెస్ అనే ట్యాబ్ నుంచి మీరు చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఐఎంఎస్ డాష్బోర్డ్. సో ఈ ఐఎంఎస్ డాష్బోర్డ్ అనేది మనకు వచ్చి జిఎస్టీ పోర్టల్ వాళ్ళు జస్ట్ లైక్ GSTR2B మనం ఎలా రికన్సిల్ చేస్తామో అలాగే ఐఎంఎస్ డాష్బోర్డ్ని రికన్సిలియేషన్ పర్పస్ కోసం మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో మీరు సిమిలర్ టు GSTR2B మీ డేటాని జిఎస్టీ పోర్టల్ నుంచి పుల్ చేసుకుని మీ జోహో బుక్స్లో ఉండే పర్చేస్ ట్రాన్సాక్షన్స్ని బట్టి మ్యాచ్ చేయడం, దాన్ని పార్షియలీ మ్యాచ్ చేయడం అండ్ ఇన్ కేస్ మిస్సింగ్ ఇన్ జోహో బుక్స్ అయితే దాన్ని ఎలా మనం యాడ్ చేయడం అండ్ ఇది అంతా మనం చెక్ చేసుకోవచ్చు.
సో దీని రిలేటెడ్గా మేము ఆల్రెడీ ఒక వెబినార్ని కండక్ట్ చేసి ఉంటుంది. ఆ వెబినార్ వీడియో మన జోహో బుక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు ఫర్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దానిలోనూ ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద MSME హ్యాండ్లింగ్ ఇన్ జోహో బుక్స్. సో జోహో బుక్స్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ లో ఉండే ఆర్గనైజేషన్స్కి MSME సెట్టింగ్స్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. సో మీ ఆర్గనైజేషన్ MSME రిజిస్టర్డ్ అంటే దాన్ని ఇక్కడ ఎస్ పెట్టి మీ MSME రిజిస్ట్రేషన్ టైప్ ఐదర్ మైక్రోనా, స్మాలా, మీడియమా అనే దాన్ని సెట్ చేసుకొని ఉదయం రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చి సేవ్ చేయండి. ఇది మీరు MSME రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అయితే. జస్ట్ ఇన్ కేస్ మీ వెండర్ ఎవరైనా ఉదయం రిజిస్ట్రేషన్లో ఉండారు అంటే MSME రిజిస్ట్రేషన్లో ఉండారంటే వాళ్ళ డేటాని ఎలా మనం అప్డేట్ చేసేది అనేసి చూద్దాం రండి. సో ఒక వెండార్ని మీరు యాడ్ చేసేటప్పుడే ఆ వెండార్ డీటెయిల్లో దిస్ వెండార్ ఇస్ MSME రిజిస్టర్డా అనేసి అడుగుతుంది. ఈ చెక్ బాక్స్ని మాత్రం మీరు టిక్ పెట్టి సేవ్ చేస్తే చాలు. సో MSMEలో ఏంటంటే మీరు ఆ వెండార్కి రేస్ చేసే ఒక బిల్లు 40 రోజుల కన్నా ఎక్కువ డేస్ అన్పేడ్గా ఉండిందంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్లు గవర్నమెంట్కి పే చేసేట ఉన్నాం. సో దాన్ని మీరు ఈజీగా ట్రాక్ చేయడం జోహో బుక్స్లో ఇక్కడనే మేము ఒక ట్యాబ్ కూడా ఇచ్చాము. ఇవి కాకుండా ఒక ఎక్స్ట్రా ఫిల్టర్ అనే ఆప్షన్ మేము ఇచ్చాము. సో యూజింగ్ దిస్ ఇంకా ఏ బిల్స్ 40 డేస్ కన్నా ఎక్కువ డేస్కి ఇంకా మీరు పే చేయకుండా ఉన్నారు అనేదాన్ని చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ద MSME. లాస్ట్గా మనం అదర్ ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి చూద్దాం రండి. సో ఈ అదర్ ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్లో రెండు ఉంది. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్ TDS అండ్ TCS రిలేటెడ్ అప్డేట్స్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ రెండుని మనం ఇండివిజువల్గా చూద్దాం రండి. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ TDS అండ్ TCS రిలేటెడ్ అప్డేట్స్. డైరెక్ట్ ట్యాక్స్లో ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ TDS మరియు ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ TCSలో కూడా అప్డేట్స్ ఇచ్చాము. TDSలో సేల్స్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్, కోర్టు, క్రెడిట్ నోటు, వెండార్ క్రెడిట్, రికరింగ్ ఇన్వాయిసెస్ లాంటి ఎంటిటీస్లో కూడా TDS డీటెయిల్స్ని డిస్ప్లే చేయడానికి సపోర్ట్ ఇచ్చాం. TDS డీటెయిల్స్తో ట్రాన్సాక్షన్స్ని ఇంపోర్ట్ చేయడం కూడా ఇప్పుడు మేము సపోర్ట్ ఇచ్చాం. సో ఇది మీ ట్యాక్స్ అండ్ కాంప్లైన్సెస్ని మేనేజ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఐటెం లెవెల్లో కూడా TDS ఇచ్చాం. సో ఈ ఐటెం లెవెల్ TDS అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా మనం ట్రాన్సాక్షన్ లెవెల్లో ఈ TDS అనేది మనం అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్ లెవెల్ సబ్ టోటల్ లెవెల్లో మాత్రం కాకుండా ఒక్కొక్క ఐటెంకి నేను సెపరేట్ TDS సెక్షన్ ఉంది అంటే మీరు దాన్ని లైన్ ఐటెం లెవెల్లో అనేదాన్ని సెట్ చేసుకొని లైన్ ఐటెం లెవెల్లో కూడా మీరు ఈ TDS అనేదాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు TDS గ్రూప్స్లో సెస్ మరియు సర్చార్జ్ని కూడా ఇంక్లూడ్ చేయడం సపోర్ట్ ఇచ్చాము. ఈ ట్యాక్స్ గ్రూప్ క్రియేట్ చేయడం కోసం మనం ఆల్రెడీ చెప్పినట్టు సెట్టింగ్స్, ట్యాక్సెస్ అండ్ కాంప్లైంట్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ TDS రేట్స్కి కింద ఇక్కడ న్యూ TDS ట్యాక్స్కి పక్కన కొత్తగా TDS సర్చార్జ్ అండ్ సెస్ అనేసి ఒక ఆప్షన్ అను. సో ఇక్కడ మీరు ట్యాక్స్ నేమ్ అండ్ ట్యాక్స్ రేట్ని పెట్టి అప్లికబుల్ పీరియడ్ ఎంత ఉందో దాన్ని మీరు పెట్టి సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఒక కొత్త ట్యాక్స్ గ్రూప్ కావాలంటేను క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్టివ్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీరు ఒక TDS రేట్ ఉంది. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2024 to 25లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ ట్యాక్సెస్లో కొన్ని చేంజెస్ ఇచ్చారు. అందులో కొన్ని TDS అండ్ TCS సెక్షన్స్ యాడ్, అమెండ్ మరియు రిమూవ్ చేశారు. ఈ చేంజెస్ని అడాప్ట్ చేయడానికి TDSకి ఎఫెక్టివ్ ఫ్రమ్ డేట్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. అది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ TDS రేట్కి పక్కన ఉండే ఎడిట్ బటన్ని క్లిక్ చేయండి. చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్ని మీరు అప్డేట్ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ TDS రేటు మీకు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అప్లికబిలిటీ ఉంది అనేసి గవర్నమెంట్ అనౌన్స్ చేశారంటే మీరు స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్ని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ వచ్చి ఈ నెల మాత్రమే ఈ TDS అప్లికబిలిటీ ఉంది అనేసి అనౌన్స్ చేశారంటే ఈ TDS రేట్ని మనం నెక్స్ట్ మంత్ ఎండ్ డేట్ నేను 29th of January పెడుతున్నానంటే నెక్స్ట్ డేట్ని నేను యూజ్ చేయడానికి అవ్వదు. సో ఇది వచ్చి మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇదే పేజ్లోనే మీరు ఆ స్టేటస్ యాక్టివ్గా ఉందా లేదా ఎక్స్పైరీగా ఉందా అనేసి ఆ TDS రేట్స్ యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో టాకింగ్ అబౌట్ ద TDS మేము ఒక కొత్త రిపోర్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో ఆల్రెడీ ఈ TDS రిపోర్ట్ గురించి మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఫస్ట్ TDS సమ్మరీ. ఈ TDS సమ్మరీ ఆల్రెడీ ఉండిన రిపోర్టే. మనం ఈ TDS సమ్మరీలో మన వెండార్ది TDS సెక్షన్ వైజ్ అండ్ వెండార్ వైజ్ మనం ఈ TDS రిపోర్ట్ని తీసుకోవచ్చు. సో అలాగే మేము ఇప్పుడు TDS రిసీవబుల్ అనే రిపోర్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం, విచ్ ఇస్ సిమిలర్ టు TDS సమ్మరీ. దీనిలో ఏంటంటే మనం కస్టమర్ది సెక్షన్ వైజ్ మనం డేటాని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం TDS పేమెంట్స్ మాడ్యూల్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లు ఉంది. ఆ బిల్లులో మీరు
వెండార్కి పేమెంట్ ఇవ్వబోతున్నారంటే 1000 రూపీస్కి బిల్ ఉందని పెట్టుకోండి. ఆ 1000 రూపీస్లో 900 రూపీస్ మీరు వెండార్కి పేమెంట్ ఇస్తారు అండ్ 100 రూపీస్ వచ్చి మనం టీడీఎస్గా డిడక్ట్ చేయబోతున్నామంటే ఈ టీడీఎస్ అన్నీను మనం గవర్నమెంట్కి లేటర్ డేట్లో పే చేయాల్సి ఉండేది. ఓకేనా? సో ఈ టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ అన్నీను మీరు జోహో బుక్స్ నుంచి పేమెంట్ చేయడానికి అవ్వదు. అయితే దీన్ని మీరు ఎఫిషియెంట్గా జోహో బుక్స్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎర్లీ యాక్సెస్ ఫీచర్. మీరు దీన్ని ఎనేబుల్ చేయాలంటే సపోర్ట్ టీమ్కి రీచ్ అవ్వండి. ఓకేనా? రీచ్ అయినాక మీరు దీన్ని మీ ఆర్గనైజేషన్లో ఎనేబుల్ అవుతుంది. సో మీరు దీనిలో సెట్టింగ్స్ డైరెక్ట్ యాక్సెస్లో ఇక్కడ ఎనేబుల్ టీడీఎస్ లయబిలిటీ రిపోర్ట్లో ఏం డేట్ నుంచి ఇస్తున్నారో ఆ డేట్ నుంచి మీ రిపోర్ట్ ఒకటి జనరేట్ అవుతుంది. అది ఏంటంటే, సో ఇక్కడ చూస్తారంటే టీడీఎస్ అనేసి ఒక కొత్త ట్యాబ్ ఒకటి మనకి క్రియేట్ అయ్యును. దీనిలో లయబిలిటీస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, మీ టీడీఎస్ లయబిలిటీ ఎంత ఉంది అనేసి. సో మీరు ఏం డేట్ నుంచి పెట్టారో ఆ డేట్ నుంచి మనకి ఈ రిపోర్ట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చలాన్స్ ఏమంతా గవర్నమెంట్కి పే చేశారో ఆ చలాన్స్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చలాన్ అనే ఆప్షన్ని యూస్ చేసి ఇక్కడ చలాన్ నంబర్, బిఎస్ఆర్ కోడ్, పేమెంట్ డేటు, చలాన్ డేటు, పేడ్ త్రూ అకౌంటు అండ్ ఏం బ్రాంచ్లో ఈ టీడీఎస్ రికార్డ్ చేస్తున్నారు అనేది అంతాను కూడా మీరు ఆటోమేటిక్గానే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎర్లీ యాక్సెస్ ఫీచర్ ఆల్రెడీ చెప్పినట్టు. మీకు ఇన్ కేస్ ఇది కావాలి అంటే మీరు మా సపోర్ట్ టీమ్కి రీచ్ చేయండి, దాన్ని మేము బ్యాక్ ఎండ్ నుంచి ఎనేబుల్ చేసేస్తాం. సో నెక్స్ట్ టాకింగ్ అబౌట్ ద టీసీఎస్, మేము టీసీఎస్ రిపోర్ట్లో ఒక కొత్త కాలమ్ని మాత్రం ఇంక్లూడ్ చేసాం. ఏంటంటే టీసీఎస్ సమ్మరీ ఫామ్ నంబర్ 27 EQలో పాన్ ఆఫ్ ద పార్టీ అనే కాలమ్ని మాత్రం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇప్పుడు ఏ పాన్ నంబర్లో ఉండే కస్టమర్ది మనం ఈ టీసీఎస్ని చూడాలి అనేదాన్ని కూడా ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. పాన్ ఆఫ్ ద పార్టీని అవైలబుల్ కాలం నుంచి సెలెక్టెడ్ కాలంలో యాడ్ చేసుకొని రిపోర్ట్ని రన్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేద్దాం రండి. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ టీడీఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. ఇది కూడా మనకి ఇంకా ఎర్లీ యాక్సెస్ ఫీచర్గానే ఉంది. సో ఈ జిఎస్టీ టీడీఎస్ అనేది ఏంటంటే, ఇప్పుడు రెసిపియంట్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లయర్స్కి ఇచ్చే పేమెంట్ నుండి కొన్ని పర్సెంటేజ్ డిడక్ట్ చేసుకొని ట్యాక్స్ అథారిటీస్కి రిమిట్ చేయాలి. ఇది అందరికీ అప్లై అవ్వకపోవచ్చు. సో దట్ మేము దీన్ని ఇంకా ఎర్లీ యాక్సెస్లోనే పెట్టుకున్నాం. మీకు కావాలంటే మీరు మాకు రీచ్ చేయండి, మేము ఎనేబుల్ చేసిస్తాం బ్యాక్ ఎండ్ నుంచి. సో ఇక్కడ మీరు జిఎస్టీ టీడీఎస్ లైక్ సెట్టింగ్స్లో ట్యాక్సెస్ అండ్ కంప్లైంట్స్కి కింద ట్యాక్సెస్లో జిఎస్టీ టీడీఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఎవరికి అంతా ఈ జిఎస్టీ టీడీఎస్ అప్లికబిలిటీ ఉంది అనేసి సెట్ చేసుకోవచ్చు. కస్టమర్కా, వెండర్కా, లేదు ఇద్దరికా అనేసి మీరు సెట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీ సెట్టింగ్స్ని మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసినాక మీరు ఫస్ట్ కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడును వీళ్ళకి జిఎస్టీ టీడీఎస్ అప్లికబులా అనేసి అడుగుతుంది. అలాగే ఒక వెండర్ని క్రియేట్ చేస్తున్నారంటేను వాళ్ళకి జిఎస్టీ టీడీఎస్ అప్లికబులా అనేసి అడుగుతుంది. సో మీరు ఎవరికి అప్లికబుల్ అనేసి పెడుతున్నారో వాళ్ళకి రాసే ట్రాన్సాక్షన్స్లో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఐ విల్ షో యూ. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్ రాస్తున్నాను. ఈ బిల్ రాసేటప్పుడు నేను ఈ పర్టికులర్ వెండర్కి రాస్తున్నాను. ఇక్కడనే నేను సెలెక్ట్ జిఎస్టీ టీడీఎస్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎనేబుల్ చేసి ఉంటే మాత్రమే ఈ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం జోహో బుక్స్లో లాంచ్ చేసిన అడిషనల్ లాంచెస్ గురించి చూద్దాం. ఇది వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్, బికాజ్ మీరు చాలా ఎక్కువ కస్టమర్స్ రిక్వెస్ట్ చేసిన దాన్ని కాబట్టి మేము ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ అనే ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ ఫిక్స్డ్ అసెట్ హ్యాండ్లింగ్ అనేది జోహో బుక్స్లో దీనికి ముందుగా మనం వచ్చి ఒక బిల్ రేస్ చేయాలి. బిల్ రాసి ఆ బిల్లులో ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ని అసోసియేట్ చేసి ఏంటి దానికి డెప్రిసియేషన్స్ అన్నీను మనం హ్యాండిల్ చేసేట జర్నల్ ఎంట్రీస్లో హ్యాండిల్ చేసేట ఉండేది. సో ఇప్పుడు మేము దీనికి ఒక కొత్త ఫీచర్, ఒక కొత్త మాడ్యూల్ ఇంట్రడ్యూస్ చేసాము. సో ఆ మాడ్యూల్ మీ ఆర్గనైజేషన్లో మీరు ఎనేబుల్ చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో ప్రిఫరెన్సెస్కి కింద జనరల్కి వస్తారంటే అక్కడ మీరు ఫిక్స్డ్ అసెట్స్ అనేసి ఒక ఆప్షన్ దాన్ని టిక్ పెట్టి మీరు సేవ్ చేయండి. దీన్ని మీరు టిక్ పెట్టి సేవ్ చేయగానే మీకు అకౌంటెంట్ అనే మాడ్యూల్కి కింద ఫిక్స్డ్ అసెట్ అనేసి ఒక మాడ్యూల్ ఎనేబుల్ అయ్యును. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు కొత్త ఫిక్స్డ్ అసెట్ని మీరు ఇక్కడనే క్రియేట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్కి పేరు, బ్రాంచ్, పర్చేస్ వాల్యూ, అదర్ డీటెయిల్స్ అండ్ డెప్రిసియేషన్ మెథడ్లో వెదర్ ఇది స్ట్రైట్ లైన్ మెథడా లేదా డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడా అనేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. డెప్రిసియేషన్ ఫ్రీక్వెన్సీ, కంప్యూటేషన్ టైప్లో ప్రో రేటానా లేదా నాన్ ప్రో రేటానా అండ్ అసెట్ లైఫ్ ఎంత, ఇది ఏమో అకౌంట్స్లో మనకి ట్రాక్ అవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ పెట్టి ఒక ఫిక్స్డ్ అసెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అది ఒక ఫిక్స్డ్ అసెట్ అకౌంట్గా మీరు క్రియేట్ చేస్తున్నారంటే ఆ అకౌంట్ని పెట్టి ఒక బిల్ రేస్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గానే అది డ్రాఫ్ట్ అసెట్లో మనకి ట్రాక్ అవుతాయి. సో ఈ ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ గురించి చూద్దాం. ఇప్పుడు మీరు
ఫిక్స్డ్ అసెట్ క్రియేట్ చేసినాక దీన్ని ఓపెన్ చేస్తారంటే ఆ ఐటమ్ ఫిక్స్డ్ అసెట్ గురించిన ఓవర్ వ్యూ మీకు ఇక్కడనే తెలుస్తుంది. అసెట్ పేరు ఏంటి, అసెట్ నంబర్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ఆల్ ద డెప్రిసియేషన్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, అండ్ ఆల్సో డెప్రిసియేషన్ జర్నల్స్ని కూడా మీరు ఇదే పేజ్ నుంచే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు వరకు దాని వ్యాలిడిటీ పెట్టారో ఆ డేట్ వరకు మనకి జర్నల్ ఎంట్రీస్ అనేది పోస్ట్ అయ్యును. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా మీట ఈ ఐటమ్ని యూస్ చెయ్యరు, ఈ ఫిక్స్డ్ అసెట్ అనేది మీరు రైట్ ఆఫ్ చేయాలనుకుంటేను ఇదే పేజ్ నుంచే రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ని క్లోన్ చేయాలంటేను మీరు ఇక్కడ నుంచే క్లోన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ టు సెల్, ఈ ఐటమ్ మీరు యూస్ చేసింది చాలు, దీన్ని మీరు ఎవరికైనా సేల్ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ నుంచే సెల్ చేసుకోవచ్చు. సో ఇన్వాయిస్ అండ్ లైన్ ఐటమ్ లెవెల్, గెయిన్ ఆర్ లాస్ అకౌంట్ ఏమి, రీజన్, ఇవి అంతా మెన్షన్ చేసి మీరు సెల్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు క్యాన్సిల్ అంటేను మీరు ఇక్కడ నుంచి మీ ఫిక్స్డ్ అసెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద ఎన్హాన్స్మెంట్స్ మేడ్ ఇన్ పేమెంట్ ఇంటిగ్రేషన్. సో మేము మీ ఆల్రెడీ అందరికీ తెలుసు, మీరు వచ్చి ఇండియన్ డేటా సెంటర్లో మీ జోహో బుక్స్ ఆర్గనైజేషన్ని పెట్టుకుంటారంటే వెండర్ పేమెంట్స్ అనేది మీరు జోహో బుక్స్ నుంచే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము అదర్ పేమెంట్ బ్యాంక్స్లో హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్డ్, ఎస్ బ్యాంక్తో పాటు మేము ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఇంటిగ్రేషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ పేమెంట్ ఇంటిగ్రేషన్ వల్లే మీరు డైరెక్ట్గా జోహో బుక్స్ నుంచే వెండర్ పేమెంట్స్ని ఇనిషియేట్ చేయడానికి అవుతుంది. రియల్ టైంలో ట్రాన్సాక్షన్ని జోహో బుక్స్లో ఫెచ్ చేసుకోవడానికి అవుతుంది. మీ అకౌంట్ బ్యాలెన్సెస్ని కూడా లైవ్గా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఇది ఇంకా మీ పేమెంట్ ప్రాసెస్ని ఈజీ చేస్తుంది. బీపీపీఎస్, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, ఒక సెక్యూర్డ్ అండ్ ఎఫిషియెంట్ ప్లాట్ఫామ్ డిజైన్ చేశారు బిల్ పేమెంట్స్ చేయడం కోసం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ వాళ్ళు ఇప్పుడు బీపీబీఎస్ని బిజినెస్ టు బిజినెస్ పేమెంట్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఇది ఒక స్టాండర్డైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ సీమ్లెస్ బిల్ ట్రాన్సాక్షన్స్. జోహో పేమెంట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆపరేటింగ్ యూనిట్గా రిజిస్టర్ చేశారు. ఈ బీబీపీఎస్ సర్వీస్ని ఫెసిలిటేట్ చేయడానికి ఎస్ బ్యాంక్ మాకు స్పాన్సర్డ్ బ్యాంక్గా యాక్ట్ చేస్తుంది. జోహో పేఅవుట్ కనెక్టింగ్ ఏజెంట్గా బీబీపీఎస్ కోసం పనిచేస్తుంది అండ్ ఈ పేమెంట్స్ని ఆన్ ప్లాట్ఫామ్ అండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ కానీ చేయడానికి ఎనేబుల్ చేస్తుంది. బీబీపీఎస్ యూస్ చేస్తున్న ప్రతి కస్టమర్ మరియు వెండర్కి ఒక యూనిక్ B2B ఐడి జనరేట్ చేస్తారు ఈ ట్రాన్సాక్షన్స్ కోసం. జోహో పేమెంట్ ఒక పేమెంట్ గేట్వేగా యాక్ట్ చేస్తుంది. అది జోహో బుక్స్ మరియు వేరే ERP సాఫ్ట్వేర్తో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి జోహో బుక్స్లో ఒక సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు అది బీబీపీఎస్కి ఒక పేఅవుట్ ద్వారా పుష్ అవుతుంది. కస్టమర్స్ ERP సిస్టమ్ అది పర్చేస్ బిల్గా రిసీవ్ చేసుకొని పేమెంట్ని యాక్సెప్ట్ చేశాక ఎంట్రీస్ ఆటోమేటిక్గా జోహో బుక్స్లో పోస్ట్ అవుతుంది. మీకు జోహో పేమెంట్స్ గురించి ఏమైనా క్వెరీస్ ఉంటే మా జోహో పేమెంట్స్ వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా support@zohopayments.com అనే మా వెబ్సైట్కి రీచ్ చేయండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో నెక్స్ట్ మేము అదర్ అడ్వాన్స్డ్ ఇన్వెంటరీ ఇంటిగ్రేషన్స్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం. షిప్ రాకెట్, ఎన్వియా, ఈజీ షిప్, బిగిన్, ద కొరియర్ గైడ్, డెలివరీ షిప్పింగ్ లాంటి అదర్ ఇంటిగ్రేషన్స్ని కూడా మేము ఎక్స్టెండ్ చేసాం. సో ఈరోజు సెషన్లో మనం 2024లో రిలీజ్ చేసిన అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. మాడ్యూల్ వైజ్ ఎన్హాన్స్మెంట్స్లో కస్టమ్ డాష్బోర్డు, ఐటమ్స్, కాంటాక్ట్స్, సేల్స్, పర్చేసెస్, అకౌంటెంట్ మరియు కస్టమ్ మాడ్యూల్స్లో చేసిన ఇంప్రూవ్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్ రిఫైన్మెంట్స్లో రిపోర్ట్స్ చూసాం, సెట్టింగ్స్ చూసాం, అండ్ అదర్ కీబోర్డ్ షార్ట్కట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ట్యాక్స్ సెక్షన్లో మనం GST ఫైలింగ్, ఈవే బిల్, ఇన్వాయిసింగ్ అండ్ అదర్ ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి చూసాం. ఇవి కాకుండా అడిషనల్గా మేము ఏమేమి లాంచ్ చేసామో అవి అంతాను మనం డిస్కస్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఏమైనా క్వెరీస్ ఉంది అంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్ ఇన్ ద బిలో ఈమెయిల్ ID support.india@zohobooks.com. మా టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీరు రీచ్ చేయొచ్చు. మేము Monday to Friday మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు వీఆర్ అవైలబుల్. మేము మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా సపోర్ట్ ఇస్తున్నాము. సో నంబర్ 1 ఫర్ జోహో బుక్స్ అండ్ నంబర్ 4 ఫర్ Telugu Q. Thank you for joining us today. It's been a pleasure having you all with us here. Until our next webinar, this is Neha signing off. Have a great day.